హాయ్! ఈ పర్టిక్యులర్ క్లాస్‌లో మనం డిసెబిలిటీ అండ్ ఏజ్డ్ గురించి చూద్దాం. ఏజ్డ్ అంటే మనం ఏజ్ అవుతూ ముసలి వాళ్ళం అవుతాం కదా! న్యాచురల్‌గా అది. డిసెబిలిటీ అంటే తెలుగులో వైకల్యం అని అంటారు. ఇంగ్లీష్‌లో కొంతమంది హ్యాండిక్యాప్డ్ అని వాడేది, డిసేబుల్డ్ అని వాడారు. తర్వాత గవర్నమెంట్ స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్, దివ్యాంగులు అలా చెప్పండి. డిసేబుల్డ్ అంటే అది చాలా ఇన్ఫీరియర్‌గా చూస్తున్నట్టు, వాళ్ళని తక్కువగా చూస్తున్నట్టుంది కదా! సంథింగ్ నాట్ నార్మల్ లాగా. అలా కాకుండా స్పెషల్లీ ఏబుల్డ్ అని చెప్పండి అని. డెఫినిషన్ ఆఫ్ డిసేబుల్డ్ అంటే ఏందంటే, అదొక పెద్ద టర్మ్. దాని కింద చాలా మీనింగ్స్ ఒస్తాయి. ఇట్ కవర్స్ ఇంపైర్‌మెంట్స్. ఇంపైర్‌మెంట్స్ అంటే ఏంటంటే, బలహీనతలు. ఇప్పుడు డిసేబుల్డ్ అంటే కంప్లీట్ బాడీ డిసేబుల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫిజికల్‌గా ఎక్కడైనా చేయి ప్రాబ్లమ్, లేకపోతే చూపు ప్రాబ్లమ్, మాట ప్రాబ్లమ్, చెవుల ప్రాబ్లమ్ ఏదో ఒక్క ఇంపైర్‌మెంట్ అయ్యుండొచ్చు. అంతే కదా! ఒక్క బలహీనతనే అయ్యుండొచ్చు. నాట్ కంప్లీట్ బాడీ. తర్వాత యాక్టివిటీ లిమిటేషన్. ఒక నార్మల్ పర్సన్ ఒక యాక్టివిటీ చేసేటంత మేబీ డిసేబుల్డ్ పర్సన్ చేయకపోవచ్చు. కొంత లిమిటేషన్. ఒకడు బాగా చూసి షూటింగ్ చేయగలడు. బట్ ఒక డిసేబుల్డ్ పర్సన్ విత్ లెస్ విజన్ ఆయన అంత బాగా షూట్ చేయలేడు. సో, అక్కడ కొంచెం లిమిటేషన్ ఉంది ఆయనకి. అలాగే మిగతా వాళ్ళలాగా పార్టిసిపేట్ చేయలేరు. అదొక రెస్ట్రిక్షన్. ఇలా అన్ని డెఫినేషన్స్‌ని కలిపి మనం డిసెబిలిటీ అని చేయొచ్చనమాట. సో, మిగతా వాళ్ళలాగా ఒక పనిని చేయడం, టాస్క్ చేయడం అది ఉండదు. పార్టిసిపేషన్ పొలిటికల్‌గా, సోషల్‌గా, ఎకానమికల్‌గా, కల్చరల్‌గా వాళ్ళ పార్టిసిపేషన్ తక్కువుండొచ్చు. లిమిటెడ్ ఉండొచ్చు. అలాగే లైఫ్ సిట్యుయేషన్స్‌లో వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ కూడా తక్కువుండొచ్చు. లైఫ్‌లో చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. ఈ ఇంపైర్‌మెంట్స్ వల్ల. ఇప్పుడు మనం అంటే ఇన్ ద సెన్స్ నార్మల్‌గా ఉన్న పర్సన్స్ ఆరామ్‌సే కార్ డ్రైవ్ చేసుకుంటూ, బండి నడుపుకుంటూ ఆఫీస్‌కెళ్తారు. అదే ఒక డిజేబుల్డ్ పర్సన్ అలా ఎళ్ళకపోవచ్చు. సో, కొంచెం కష్టమవుతది లైఫ్ సిట్యుయేషన్స్‌లో. డిసేబిలిటీ అనేది జస్ట్ ఒక హెల్త్ ప్రాబ్లమ్ కాదు. అస్సలు. అసలు డిసేబుల్డ్ అనే వర్డ్ ఎందుకొచ్చిందో తెలుసా? నిజంగా చెప్పాలంటే ఇంపైర్డ్ పీపుల్ అని అనుండొచ్చు. అంటే ఏదో ఒక్క విషయంలో ఇంపైర్‌మెంట్ అని అనొచ్చు. కానీ డిసేబిలిటీ అనే వర్డ్ ఎందుకు కాయిన్ అయిందంటే, వాళ్ళకున్న ఇంపైర్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అవి సొసైటీతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ ఫీచర్స్, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ సొసైటీతో కలిసి ఎలాంటి ఫెనోమినా బయటికొస్తుందో దాన్ని డిసెబిలిటీ అంటారు. సో, ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ సొసైటీ. సింపుల్‌గా ఒక పర్సన్‌ని మనం డిజేబుల్డ్ అని చేయలేము. ఆ పర్సన్ సొసైటీతో ఇంటరాక్ట్ అయిన తర్వాత వచ్చే ఫెనోమినా ఈ డిసెబిలిటీ అన్నమాట. అందుకని దే నీడ్ హెల్ప్. వాళ్ళకి హెల్ప్ అవసరం ఉంది. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ చేయాలి. ప్రైవేట్ పీపుల్ కూడా ఇంటర్వెన్షన్ చేయాలి. వాళ్ళకున్న సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ బ్యారియర్స్‌ని మనం తగ్గిచ్చాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎవరైనా వీల్ చైర్‌లో ఉన్న పర్సన్ ఎవరికైనా చిన్నప్పటి నుంచి కాళ్ళు పని చేయట్లేదు. వీల్ చైర్‌లో ఉన్నారు. బట్ ఎక్సలెంట్ టాలెంటెడ్ అన్నమాట. ఒక మంచి ఆర్టిస్ట్ ఆ పర్సన్. కార్టూన్, యానిమేషన్స్ చాలా చేస్తారు. ఇప్పుడు తన దగ్గర పర్సనల్ వెహికల్ లేదు. తను నడపలేరు. ఒక్కరే కదా! బస్ ఎక్కాలి. తను కూడా మనలాగే నార్మల్ మనిషి కదా! మనకంటే ఎక్కువ టాలెంటెడ్. హైలీ టాలెంటెడ్. మరిప్పుడు ఆమెకి మనం బస్‌లో ఒక స్లైడ్ లాగా వేయాలన్నమాట. ఆ స్లైడ్ మీద నుంచి ఆమె బండి ఎక్కి బస్‌లోకి రావచ్చు. అట్లా మనం ఆఫీస్ స్పేసెస్‌లో ఇప్పుడు ఆఫీస్ స్పేసెస్‌లో మనలాగా మెట్లెక్కలేరు. అప్పుడేం చేస్తారు? వాళ్ళకి మంచి ఎస్కలేటర్ ఈజీగా ఎక్కిచ్చేటట్టు అలాంటి ఒక సిస్టమ్ ఎక్కడైనా సరే వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే డిసెబిలిటీ అనేది వాళ్ళు చేసుకోలేదు. కొంతమందికి పుట్టుకతో, తర్వాత కొంతమందికి ఒక యాక్సిడెంట్ అయ్యో, ఏదైనా రోగం వచ్చో, ఏదైనా ట్రీట్‌మెంట్ అయ్యో జరిగుండొచ్చు. లేదా ముసలోళ్ళయ్యి డిసెబిలిటీ వస్తది. ఇదంతా కావాలనుకుంది కాదు గదా! అందుకని వాళ్ళకి గూడా మిగతా వాళ్ళలాగే ప్రొవైడ్ చేయాలి అమ్యూనిటీస్. డిజబిలిటీ ఈస్ నాట్ సంథింగ్ ఇండివిడ్యువల్స్ హావ్. ఇందాక చెప్పాను గదా! ఒక పర్సన్‌కి ఉన్నది ఇంపైర్‌మెంట్. అంటే బలహీనత అంతే. చేయికి సంబంధించిందో, కళ్ళకి, కాళ్ళకి. కానీ డిసెబిలిటీ ఎప్పుడొస్తుంది? సొసైటీతో ఇంటరాక్ట్ అయినప్పుడు. ఎప్పుడైతే సొసైటీ, అందులోని జనాలు వీళ్ళకి కొన్ని అడ్డుకట్టలు వేస్తారో, బ్యారియర్స్‌ని క్రియేట్ చేస్తారో, మీరు వేరు, మేము వేరు. మా అంత మీరు ఫాస్ట్ కాదు, మాలాగా మీరు కాదు. అప్పుడు డిసెబిలిటీ అనేది వస్తది. ఇప్పుడు నేనిక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రైటా? రాంగా? కాదు. ఎగ్జాంపుల్. రీసెంట్‌గా న్యూస్‌లో ఉన్నది. సో, పూజా కేట్కర్ అనే ఆమె
యూపీఎస్సీ ఎగ్జామ్లో ఒక ఫేక్ డిసెబిలిటీ సర్టిఫికేట్ యూజ్ చేసి ఐఏఎస్ సంపాదించింది. ఆమె ప్రాపర్గా ఉంది, బట్ డిసెబిలిటీకి తక్కువ మార్క్స్ ఉంటాయి కదా, తక్కువ మార్క్స్ క్లియర్ చేయొచ్చు. అట్లా ఫేక్ది పెట్టి ఆమె సంపాదించింది సర్వీస్. తర్వాత ఆమె తీసేసారు యూపీఎస్సీ వాళ్ళు. బట్ ఈ కాంటెక్స్లో స్మితా సబర్వాల్ ఐఏఎస్ ఆమె ట్వీట్ చేశారు. ఏంటది? డిసేబుల్డ్ ఉన్న పీపుల్కి అసలు ఐఏఎస్లో కోటా ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే ఐఏఎస్ అనేది చాలా ఫిజికలీ టైర్సమ్ జాబ్. బయటికి వెళ్ళాలి, ఫీల్డ్స్కి వెళ్ళాలి, ట్రిప్స్ వెళ్ళాలి. వీళ్ళకి ఎంతైనా కొంచెం కష్టం కదా. సో అసలు ఈ సర్వీసెస్లో ఎందుకు వాళ్ళకి కోటా ఇవ్వాలి అన్నట్టు ఒక క్వశ్చన్. కరెక్టా రాంగ్ అనేది మీరు ఆలోచించండి. బట్ దాట్స్ వాట్ షీ సెడ్. చాలా గొడవ అయింది, చాలా మంది ఆమెను సారీ చెప్పమన్నారు, కేసెస్ వరకు వెళ్ళింది. బట్ షీఈ్ లైక్, ఐ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ మై స్పీచ్, నేను నా ఒపీనియన్ చెప్పాను, ఎవరిని అఫెండ్ చేయలేదు అని ఆమె ఆర్గ్యుమెంట్. ఎనీవేస్, అయితే ఈ డిసేబిలిటీ అనేది సొసైటీలో ఒక నెగటివ్ అవుట్లుక్తో చూస్తారనమాట. ఈ నార్మల్ పీపుల్ వాళ్ళని అంటే మనలాగా కాదు, వీళ్ళు వేరు అన్నట్టు చూస్తారు. నిజానికి వాళ్ళకి ఆ డిసేబిలిటీ యొక్క నేచర్ తెలియక వాళ్ళు నార్మల్గా ఉన్నారు. అదే వాళ్ళకి డిసేబిలిటీ వస్తే అర్థమవుతుంది ఎగ్జాక్ట్లీ నేచర్ ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకి ఎలాంటి మనం స్పెషల్ ప్రొవిజన్స్ ఇవ్వాలి అని. ఆ బాధ వచ్చేంత వరకు తెలియదు కదా. సో బట్ అది ప్రైవేట్ పీపుల్. గవర్నమెంట్ అలా ఉండదు కదా. స్టేట్ బాధ్యత ఏంటి? అందరినీ మంచిగా చూసుకోవాలి. సో స్టేట్ హ్యాస్ టు రికగ్నైజ్ దిస్ ప్రాబ్లమ్ అండ్ దే హ్యావ్ టు ఇంటర్వీన్. వాళ్ళు ఇంటర్వీన్ చేసి వాళ్ళ కోసం ఏదైనా చేయాలి. నా ఈ డిసేబిలిటీ అనేది ఒక పర్సనల్ ప్రాబ్లం లాగా చూస్తున్నారు. నా ఇదే మారాలి. డిసేబిలిటీ అనేది చూస్ చేసుకోలేదు జనాలు, అది వచ్చేసింది. ఎవరమైనా సరే ముసలి వాళ్ళం అవ్వాల్సిందే. తర్వాత మనం డిసేబుల్డ్ గామా, మనం ఒకరి మీద ఆధారపడమా, అప్పుడు తెలుస్తుంది. సో ఈ డిసేబిలిటీ అనేది బ్యాడ్ ఎందుకు అని అంటే, మిగతా వాళ్ళ నుంచి ఐసోలేటెడ్గా ఉంచుతుంది అనమాట డిసేబుల్డ్ వాళ్ళని. అదొక ప్రాబ్లం. అయితే ఇప్పుడు ఇంపైర్మెంట్స్ వల్ల చూసాం డిసేబిలిటీ అనేది. నెక్స్ట్ ఏజింగ్. ముసలి వాళ్ళం అవుతాం కదా మనము. ఏజింగ్ అనేది ఏంటంటే బయాలజికలీ మనం ముసలోళ్ళం అవుతాం. మన చర్మం సాగిపోతుంది, మనకు ముడతలు వస్తాయి, ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకి చేతన అవ్వదు, మన ఎనర్జీ తగ్గిపోతుంది, చూపు తగ్గుతుంది, మోకాలు నొప్పులు వస్తాయి, అన్నీ వస్తాయి. అయితే ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు కన్స్ట్రక్షన్స్. ఒక్కొక్క ప్రపంచంలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క డెఫినేషన్ ఉందన్నమాట ఏజింగ్కి. ఇప్పుడు మనం వెస్టర్న్ కంట్రీస్లోకి వెళ్ళామనుకోండి, యుఎస్, యూకే ఇలాంటి ప్లేసెస్లో క్రొనలాజికలీ వాళ్ళు ఏజింగ్ని కొలుస్తారు. అంటే రఫ్గా 65 వచ్చేంత వరకు వాళ్ళు మంచిగా పని చేసుకుంటారు, ఆఫీసులకు వెళ్తారు అన్ని. 65 దాటిందంటే వెస్టర్న్ కంట్రీస్లో ఓకే, వీళ్ళకి ఏజింగ్ స్టార్ట్ అయింది, దీస్ ఆర్ గెటింగ్ ఏజ్డ్ అని అంటారు. వెస్టర్న్ కంట్రీస్లో అంతే అలాగా. ఎందుకంటే అక్కడ అమ్మాయి అబ్బాయి ఈక్వల్, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ముసలోళ్ళైనంత మాత్రాన కొడుకు కోడలు చేసి పెట్టాలి, కూతురు చేసి పెట్టాలి అనేది ఉండదు. ఎంత ముసలోళ్ళైనా వాళ్ళే పెళ్ళి వాళ్ళే పనులు చేసుకుంటారు. సో అక్కడ ఏజ్ వైజ్ ఏజింగ్ని క్యాలిక్యులేట్ చేస్తారు. మరి ఇండియాలో ఏంటి? ఇండియాలో ఎలా తెలుసా? ఏజ్ వైజ్ కాదు, వాళ్ళకున్న రోల్ బట్టి, ఇంట్లో వాళ్ళ రోల్, వాళ్ళ ఇంపార్టెన్స్ బట్టి వీళ్ళు ఏజ్ అవుతున్నారా లేదా అని చెప్తారనమాట. అయితే ఏజ్తో పాటుగా రోల్స్ కూడా ఇంపార్టెంట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ యాక్టివ్ కాంట్రిబ్యూషన్ ఇంకా నో లాంగర్ పాసిబుల్. అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది, ఒక మదర్, ఫాదర్, అబ్బాయిలు ఇద్దరు. అదే ఒక ఫ్యామిలీ, లైక్ కంప్లీట్లీ ఎవరికి వాళ్ళు నలుగురు పెరిగారు, పెద్దగా అయ్యారు. ఇప్పుడు ఆ ఇద్దరు అబ్బాయిలకి పెళ్ళయింది, వైఫ్స్ వచ్చారు, తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఇది పెద్ద ఫ్యామిలీ అయిపోయింది ఇప్పుడు. ఒకప్పుడు ఆ తల్లి తండ్రి వాళ్ళే ప్రతి డెసిషన్ తీసుకునేది ఇంట్లో. ప్రతిది ఎంత ఖర్చు పెట్టాలి, ఎక్కడ చదివించాలి, ఏంటి, ఎవ్రీథింగ్. బట్ కాలం గడిచి కోడళ్ళు పిల్లలు వచ్చాక ఏమైంది? ఇప్పుడు ఆ కోడలు కూడా డెసిషన్ తీసుకుంటుంది. ఏం తినాలి, ఎక్కడికి వెళ్ళాలి, పిల్లలు ఎక్కడ చదివించుకోవాలి, మనీ ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఏంటి అనేది. మెల్లిమెల్లిగా ఆ తల్లి తండ్రి రోల్ తగ్గిపోయింది కదా, వాళ్ళ యాక్టివ్ కాంట్రిబ్యూషన్ టు దట్ హోమ్ తగ్గిపోయింది కదా. సో వాళ్ళు ఏజ్డ్ అవుతున్నట్టు, రైట్? సో డెవలపింగ్ కంట్రీస్లో వాళ్ళ రోల్ బట్టి డిసైడ్ చేస్తారంట వీళ్ళు ఏజింగ్ పాపులేషనా కాదా అని. నా ఈ ఏజింగ్ అనేది చాలా ఆస్పెక్ట్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. సోషల్గా చూపిస్తుంది, ఎకనామికల్గా చూపిస్తుంది, అంతే కదా. ఇప్పుడు సొసైటీలో ఏజింగ్ పాపులేషన్ ఉందనుకోండి, వాళ్ళు, మనం ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్స్ చూస్తాము, షెల్టర్ హోమ్స్, బయట పాపం హోమ్లెస్గా వదిలేస్తున్నారు, బెగ్గర్లను చేస్తున్నారు. ఎకనామిక్గా అంటే పెన్షన్స్ రావట్లేదు, పిల్లల మీద డిపెండెంట్గా ఉన్నారు. ఈ మధ్య అయితే మరీ దారుణం, పేపర్లో రీసెంట్గా వచ్చింది,
2 కూతుర్లు, 1 కొడుకు. వాళ్ళ తండ్రి ఆస్తి పంచట్లేదు అని చెప్పేసి తనని చంపేశారంట. ఎన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి డిసెబిలిటీకి. సో వాళ్ళని అడ్రస్ చేయాలంటే మనకున్న ఛాలెంజెస్ ఏంటి, వాళ్ళకి ఎలాంటి రిసోర్సెస్ ఇవ్వాలి, మంచి హోమ్స్, మంచి ఫుడ్, పెన్షన్స్, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి. అండ్ ఈ కాలంలో ఈ ఏజ్డ్ గ్రూప్స్కి, కొత్తగా వచ్చిన జనరేషన్స్కి గ్యాప్ చాలా ఉంది. ఆ గ్యాప్ని ఎలా తగ్గించాలి. ఒకప్పుడు నానమ్మ, తాతమ్మ, అమ్మమ్మ చాలా క్లోజ్ నెట్ ఉండేవారు. ఇప్పుడు చాలా మంది ఫారెన్ వేరే స్టేట్స్కి వెళ్ళిపోయేసరికి తాతమ్మ తెలియదు, నానమ్మ తెలియదు, క్లోజ్గానే ఉండరు. వీళ్ళదంతా ఒక లోకం అయిపోయింది ఈ జీ జనరేషన్ వాళ్ళు, రైట్. నెక్స్ట్ ఆ గ్యాప్ని తగ్గించాలి మనం. అయితే ఈ ఏజింగ్ గురించి ఇంతెందుకు మాట్లాడుకుంటున్నాం మనము, బికాస్ పాపులేషన్ ఏజ్ అవుతున్న కొద్దీ యాంగ్జైటీస్ పెరుగుతాయి. ఒక కంట్రీకి, సొసైటీకి, ఒక రాష్ట్రానికి, ఒక ఫ్యామిలీకి. అవి 4 రకాలుగా చూడొచ్చు. లైక్ కంట్రీ వైజ్ చూద్దాము. ఇప్పుడు ప్రపంచ జనాభా తీసుకున్నాం అనుకోండి, 2050 కల్లా మోర్ దెన్ 33% ఆఫ్ ద పాపులేషన్ 60 ఏళ్ల కంటే ఎక్కువ ఉంటారట. ఇంకెంతుంది 2050 అంటే 25 ఏళ్ళు గట్టి కొడితే, అంతేనా. 33 మంది అంటే ప్రతి 100 మందిలో 33 మంది 60 ఏళ్ళకి ఎక్కువ ఉంటారు. అంటే వాళ్ళకి ఇప్పుడు అవసరాలు ఏంటో తెలుసుకోవాలి. గవర్నమెంట్ ఏంటి, అందరినీ బాగా చూసుకోవాలి. చిన్నపిల్లలు, ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, డిజేబుల్డ్, ఏజ్డ్ అన్నిటిని కదా. మరి 60 ఏళ్ళ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉంటాయి. వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వాలి, పిల్లలు వాళ్ళని తరిమేయకుండా వాళ్ళకంటూ స్ట్రిక్ట్ లాస్ ఉండాలి. కొంతమంది మెంటలీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు. చాలా కొంతమంది వీల్ చైర్ రెడ్ అని ఉంటారు. ఇవన్నిటి గురించి ఆలోచించాలి, పాలసీస్ చేయాలి. అదొకటి యాంగ్జైటీ. వాళ్ళ కోసం ఎలాంటి రిసోర్సెస్ ఇవ్వాలి. సెకండ్ యాంగ్జైటీ ఏంటంట, ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ ఏజింగ్. ఏజింగ్ యొక్క ఆ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది బలోపేతం అవుతుంది అనమాట, బలంగా అవుతుంది. నార్మల్గా పెరిగితే ఓకే, బట్ ఇంకా బలంగా పెరుగుతుంది. ఎందుకు అంటే జనాలు పిల్లల్ని కనట్లేదు. ఒకప్పుడు 5, 6 మందిని కనేది. ఇప్పుడు 3 పోయింది, 2 పోయింది, ఒకరు చాలు. పాపులేషన్ కనడం మానేస్తున్నారు, తగ్గుకుంటున్నారు. మళ్ళీ జనాలు ఉన్నోళ్ళేమో ఎక్కువ ఎక్కువ కాలం బతుకుతున్నారు. బికాజ్ మెడిసిన్ మంచిగా ఉంది, మందులు మంచిగా ఉన్నాయి, స్ట్రాంగ్ అయ్యారు. సో కొత్త పాపులేషన్ రావట్లేదు, బట్ ఉన్నోళ్ళు మాత్రం ముసలోళ్ళు అవుతున్నారు. అంటే ఏమవుతుంది, ముసలి పాపులేషన్ ఎక్కువ అవుతుంది, ఏజ్డ్ పాపులేషన్ ఎక్కువ అవుతుంది. సో చాలా బలంగా అవుతుంది కదా. అయితే సరే అయితే అయింది, ఏమైంది. అయితే గవర్నమెంట్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉండాలి. ఎందుకంటే ఏజ్డ్ పాపులేషన్ పని చేయరు, వాళ్ళ ఇంట్లో ఉంటారు, రెస్ట్ తీసుకుంటారు, రిటైర్డ్ వాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు అవసరాలు ఫుడ్ పెట్టాలి, బట్టలు ఇవ్వాలి, షెల్టర్ ఇవ్వాలి. ఎవరి బాధ్యత, గవర్నమెంట్ బాధ్యత. డబ్బులు కావాలి. బయట మార్కెట్లోనేమో ఫైనాన్షియల్ క్రాష్ ఉంది. ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధము, కోవిడ్ పాండమిక్ తర్వాత ఇప్పుడు గాజా ప్యాలెస్టీన్లో యుద్ధాలు, దీనివల్ల ఈ వార్స్ వల్ల ఫైనాన్షియల్ క్రాష్, ఎకనామిక్ రిసెషన్ నడుస్తుంది, బయట ఇన్ఫ్లేషన్ ఉంది. అదో ప్రాబ్లం, అదొక యాంగ్జైటీ సెకండ్ది. థర్డ్ యాంగ్జైటీ ఏంటంటే, ఇప్పుడు జస్ట్ నేషన్ స్టేట్ అనే లెన్స్లో చూడలేము మనం ఈ డిసేబిలిటీ, మనం ఈ ఏజింగ్ పాపులేషన్ని. ఒకప్పుడు ఏంటంటే ఒక కంట్రీకి పరిమితం అయిపోయింది. మన కంట్రీలో ఎంతమంది ముసలోళ్ళు ఉన్నారు ఏంటి అంతే. ఇప్పుడు అట్లా లేదు. ఇండియన్స్ బయటికి వెళ్తున్నారు, ఇండియాలోని ముసలోళ్ళే బయట ఉంటున్నారు. అక్కడ వాళ్ళని కూడా మనం అడ్రస్ చేసుకోవాలి. గల్ఫ్లో ఉంటున్నారు, వాళ్ళని కాపాడుకోవాలి. ఇంకొకటి, ఇప్పుడు జపాన్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. చాలా వరకు పాపులేషన్ ముసలోళ్ళు అయిపోతున్నారు. వీళ్ళేమో యంగ్ పీపుల్ ఏమో పిల్లల్ని కనడం మానేస్తున్నారు. అయితే ఒక్కరిని కంటున్నారు, లేకపోతే అమ్మో మాకు పిల్లలు వద్దు, మేము మెయింటైన్ చేయలేము ఈ లైఫ్ స్టైల్కి అని కనట్లేదు. మరి జపాన్లో పని చేయడానికి యంగ్ పీపుల్ ఎక్కడా, కావాలి కదా వాళ్ళకి కూడా. అందరు ముసలోళ్ళు అయిపోతే పని ఎవరు చేస్తారు. సో జపాన్ ఏం చెప్తుంది, మా కంట్రీకి రండి, మా దగ్గరకు వచ్చి పని చేయండి. ఫ్యూచర్లో పక్కా ఇండియా నుంచి ఇండియన్స్ని తెప్పించుకుంటుంది జపాన్, అక్కడ పనులు ఇస్తుంది. బికాజ్ వాళ్ళ దేశం డెవలప్ అవ్వాలి, పని చేయడానికి యూత్ లేదు. ఇండియాలోనేమో యూత్ బాగానే ఉన్నారు, పిలుస్తారు కదా డెఫినెట్గా అట్లా. సో ఇప్పుడు ఓన్లీ కంట్రీకి సంబంధించిన విషయం కాదు, ఇది ఒక గ్లోబల్ ప్రాబ్లం ఇప్పుడు. అది థర్డ్ యాంగ్జైటీ. ఇక ఫైనల్లీ ఫోర్త్ యాంగ్జైటీ ఏంటంటే మోరల్ ఫ్రేమ్వర్క్. మోరల్ ఫ్రేమ్వర్క్ అనేది డిస్టర్బ్ అవుతుంది ఇండియాలో. ఒకప్పుడు పెద్దవాళ్ళు అంటే రెస్పెక్ట్, దండాలు పెట్టడము, వాళ్ళ మాటకి విలువ ఇవ్వడం, వాళ్ళు చెప్పిందే చేసేది, ఒక సెక్యూరిటీ ఉండేది వాళ్ళకి, మనం చెప్పినట్టే నడుస్తుందిలే అని. బట్ ఇప్పుడు దట్ ఈస్ ఫ్రాక్చర్డ్ అండ్ డిటాచ్డ్.
పెళ్ళయ్యాక కోడళ్ళు చాలా మంది అత్త ఉంటే నేను ఉండను, ఫస్ట్ వాళ్ళని అనాథాశ్రమంలో వేయండి, లేకపోతే మనం సెపరేట్గా వేరే ప్లేస్కి వెళ్ళి ఉందాం, సో మెనీ ప్రాబ్లమ్స్ రైట్. అంటే ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి, ఐఎమ్ నాట్ కమెంటింగ్. బట్ ఏజ్డ్ పాపులేషన్ కి కొంచెం డిటాచ్ అయితే అవుతున్నారు, డెఫినెట్ గా డిటాచ్ అవుతున్నారు. ఒకప్పుడు అబ్బాయిలు కూడా అమ్మ ఏం చెప్తే అదే, పెళ్ళాం మాట వినకూడదు, అమ్మకి భయపడుతూ అమ్మ తిడుతుంది అలా ఉండేది. బట్ ఇప్పుడు అట్లా లేరు. ఇప్పుడు వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు ఇండివిజువల్లీ. పేరెంట్స్ రోల్ ఎంతో కొంత అయితే తగ్గిపోయింది ముందు నుంచి, రైట్. సో దీనివల్ల ఏమవుతుంది, డెఫినెట్ గా ఆ ఏజ్డ్ పాపులేషన్ కి వేరే వాళ్ళ హెల్ప్ అవసరం పడుతుంది. ఇక్కడ వేరే వాళ్ళంటే ఎవరు, గవర్నమెంట్ హెల్ప్ అవసరం పడుతుంది. గవర్నమెంట్, ఎన్జిఓ, పీపీపీ, ప్రైవేట్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్, ప్రెషర్ గ్రూప్స్, వాలంటరీ ఆర్గనైజేషన్స్, వీళ్ళ హెల్ప్ అవసరం పడుతుంది. నెక్స్ట్, ఏజింగ్ అనేది గ్రోయింగ్ ఓల్డర్. ఎవరు ముసలాళ్ళం అవ్వ, మీరెవరా నేనవనా, అందరం అవుతాం. ఇట్స్ ఎ బయాలజికల్ ప్రాసెస్. ఆల్సో ఇట్ హ్యాస్ సోషల్ అండ్ కల్చరల్ డైమెన్షన్. మనం చూసాం కదా, జస్ట్ ఏజ్ పెరుగుతూ మనం బయాలజికలీ ముసలోళ్ళం అయిపోతున్నాం, చర్మం సాగడం, ముడతలు, ఇప్పుడు అదొక్కటే కాదు, మనకి చాలా సోషల్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి దీనికి రిలేటెడ్. క్రొనలాజికల్ ఏజింగ్ అంటే చూస్తాం కదా, వెస్టర్న్ కంట్రీస్ లో 65 దాటితే ఏజింగ్ అన్నట్టు డిఫైన్ చేసుకుంటారు. ఫిజికల్ స్టేట్ బట్టి మనం బయాలజికల్ ఏజింగ్ చెప్పొచ్చు. నెక్స్ట్, ఫంక్షనల్ ఏజ్ అంటే ఏంటి, మనం ఇది ఇండియాలో చూసాం కదా. ఫంక్షనల్ ఏజ్ అంటే వాళ్ళు ఎంతవరకు పని చేయగలరు, అంటే ఒకప్పుడు బాగా పనిచేశారు, డబ్బులు సంపాదించుకున్నారు. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ డైలీ మనీ కోసం, హ్యాండ్ టు మౌత్ మనీ కోసం కనీసం పని చేయగలరా, చేయలేకపోతున్నారా. చేయలేకపోతున్నారంటే వాళ్ళు ఏజ్డ్, అట్లా పని బట్టి చెప్పొచ్చు. నెక్స్ట్, సోషల్ ఏజింగ్. ఇదేంటంటే వాళ్ళున్న రోల్స్ బట్టి వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి. పెద్దోళ్ళు బిహేవ్ చేయడానికి, చిన్నోళ్ళు బిహేవ్ చేయడానికి తేడా ఉంటుంది కదా. సో ఆ బిహేవియర్ బట్టి కూడా, వాళ్ళు అపియర్ అయ్యే బట్టి కూడా వాళ్ళు ఓల్డా కాదా అని డిఫైన్ చేస్తున్నారనమాట. ఇప్పుడు ఈ ఏజింగ్ అనే కాన్సెప్ట్ ఉంది చూడండి, అది ఒక ఫార్మ్ ఆఫ్ డిసెబిలిటీగా మనం ట్రీట్ చేస్తున్నాం కదా. అయితే ఈ ఏజింగ్ అనేది ఖచ్చితంగా అందరికీ జరుగుతుంది. ఇన్ఎవిటబుల్లీ మన బాడీ ఫిజికల్గా మనం డిక్లైన్ అవుతాము, అలాగే డిపెండెన్సీ కూడా పెరుగుతుంది. డిపెండెన్సీ అంటే ఒకరి మీద ఆధారపడడం. మనం ముసలి వాళ్ళం అయ్యాక మన పిల్లల మీద, గవర్నమెంట్ మీద, ఓల్డ్ ఏజ్ హోమ్లో హెల్పర్స్ మీద డెఫినెట్లీ ఆధారపడతాం, రైట్. అయితే ఇది యూనివర్సల్. ఎవరు ముసలివారు కారు చెప్పండి, ప్రతి ఒక్కరూ ఇది అండర్గో అవ్వాల్సిందే. అయితే హజన్ హజన్ అనే పర్సన్ 2000లో ఒక పర్టికులర్ డెఫినేషన్ చెప్పారనమాట. ఆయన ఏమంటున్నారంటే, ఓల్డ్ ఏజ్ అనగానే వాళ్ళకు కొన్ని స్టీరియో టైప్స్ అటాచ్ చేస్తారనమాట. అంటే ఎలా, మనకి ఇప్పుడు ఎవరైనా ముసలి వాళ్ళు అవుతున్నారు అనగానే ఓకే, వాళ్ళు డిపెండ్ అవుతారు మన మీద, వాళ్ళ యాటిట్యూడ్స్ ఒక మాట మీద నిలబడరు, ఇన్ఫ్లెక్సిబుల్గా అవుతాయి, వీళ్ళు చాలా స్టబర్న్, మొండిగా ఉంటారు, కన్సర్వేటివ్గా, ఇంకా పురాతన ఆలోచనలు, వాళ్ళ ఒకప్పుడు ఏదైతే నమ్మారో అదే పట్టుకోవడం, సెనిలిటీ అంటే మర్చిపోవడం, థింగ్స్ మతిమరుపు వస్తూ ఉంటుంది కదా ఏజ్ వస్తున్న కొద్దీ. సో ఇవన్నీ స్టీరియో టైప్స్ మనం మైండ్లోనే పెట్టేసుకుంటాం, ముసలి వాళ్ళు అవుతున్నారంటే ఇవన్నీ వస్తాయి అన్నట్టు. అయితే ఇది అందరికీ అని, ఇట్స్ ఎ జనరల్ అండ్ యూనివర్సల్ థింగ్ అనేది మనం అన్ని కంట్రీస్లో ఫీల్ అవుతాం, నాట్ జస్ట్ ఇండియా, ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. సో ఇక్కడ డైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే, ఓల్డ్ ఏజ్ వస్తుంది అంటే డిపెండెన్సీ పెరుగుతుంది. ఎందుకు ఈ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్ అంటే, ఈ ఫ్యాక్టర్ వల్లనే కదా గవర్నమెంట్ ఈ సెక్షన్ గురించి ఆలోచించాలి. ఒకవేళ డిపెండ్ అయిన వాళ్ళు పిల్లలు చదువులకు వెళ్ళిపోతారు, జాబ్లకు వెళ్ళిపోతే ఎవరిని వాళ్ళు చూసుకోవాలి, సిటిజన్స్ యొక్క బాధ్యత స్టేట్దే కదా. సో ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి పాలసీస్ చేయాలి, ఎలా పెన్షన్స్ ఇవ్వాలి, ఎలాంటి ఇన్సూరెన్సెస్ ఇవ్వాలి, వీటి గురించి గవర్నమెంట్ ఫోకస్ చేయాలన్నమాట. నెక్స్ట్, డెఫినేషన్స్ ఆఫ్ డిసెబిలిటీ. ఈ టాపిక్ చదివాక నాకు అర్థమైంది, టూ మచ్ ఆఫ్ ఇంగ్లీష్ ఉంది, ఇంత ఇంగ్లీష్ మనకు అవసరం లేదు, ఇలా రాసిన ఎగ్జామ్లో మార్క్స్ ఇవ్వరు నాకు అనిపించింది. బికాస్ ఇట్స్ టూ టెక్నికల్. ఎందుకు ఇంత టెక్నికల్గా, సింపుల్గా కూడా చెప్పొచ్చు, బట్ దెన్ ఐ డోంట్ నో వై. సో మనం సింప్లిఫై చేయడానికి ట్రై చేద్దాం. అయితే ఈ డెఫినేషన్ ఆఫ్ డిసెబిలిటీ అనేది కంటెన్షియస్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. ఒక 10 మంది కూర్చొని డిసెబిలిటీ గురించి మాట్లాడితే ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్ అవుతుంది అనమాట. అన్ని డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. బికాజ్ డిసెబిలిటీ అంటే నీకు ఒకటి అయి ఉండొచ్చు, నాకు వేరే. నాకు బ్లైండ్నెస్ ఒక డిసెబిలిటీ, నీకు తిండి లేకపోవడం, నీకు కాలు బాగాలేకపోవడం ఒక డిసెబిలిటీ, అవతల వాళ్ళకి మెంటల్ స్టెబిలిటీ లేదు, అదొక డిసెబిలిటీ.
ఇంకొక పర్సన్‌కి సరిగ్గా హోమ్ లేదు, చదువు లేదు, ఏం పని చేయలేరు బయటికెళ్ళి. అదొక డిసెబిలిటీ. చాలా ఉండొచ్చు కదా! బట్ సినానిమ్ చెప్పాలి అంటే, అయితే ఒకప్పటి కాలంలో ఈ డిబేట్ స్టార్ట్ అయినప్పుడంట ఫస్ట్ వాళ్ళు 2 రీజన్స్ అనుకున్నారంట. డిసెబిలిటీ అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే, ఇన్‌ఎబిలిటీ అంటే అసమర్థత. ఇన్‌ఎబిలిటీ అంటే ఒక పని చేయలేకపోవడం, సమర్థత లేదు. లేదా చట్టబద్ధంగా వచ్చిన లిమిటేషన్. లీగల్‌గా ఎవరైనా మన మీద లిమిటేషన్స్ ఇస్తే, మీరు ఈ ఏజ్ తర్వాత సో అండ్ సో పని చేయడానికి లేదు. ఈ టైంకి రిటైర్ అయిపోండి. ఈ టైంకి మీకు పెన్షన్ వస్తుంది. మీరు కమ్యూనిటీలో ఈ రోల్ ప్లే చేయడానికి లేదు. అలా ఎవరైనా చట్టబద్ధంగా చెప్పారనుకోండి, అది కూడా ఒక డిసెబిలిటీనే కదా! మనం ఈ టాపిక్ చాలా డీప్‌గా వెళ్తాం. పెద్దగుంది. ఎళ్ళే కంటే ముందు ఫస్ట్ ఒకటి క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. డిసేబిలిటీ అంటే హ్యాండిక్యాప్డ్ ఒక్కటే కాదు. ఫిజికల్‌గా ఒకటే కాదు. డిసేబిలిటీ అనేది ఫిజికల్‌గా ఉండొచ్చు, మెంటల్‌గా ఉండొచ్చు, సోషల్‌గా కూడా ఉండొచ్చు. ఏ రకమైన అసమర్థత మీకు ఉన్నా అది డిసేబిలిటీనే. ఓకే. నాట్ జస్ట్ హ్యాండిక్యాప్డ్, ఆర్గన్ ఫెయిల్యూరో, రోగం ఇదొక్కటే కాదు. ఓకే. సో, ఈ 2 డెఫినిషన్స్ ఉన్నాయి కదా! ఒకటి ఇనెబిలిటీ లేదా చట్టబద్ధంగా మనకేమైనా లిమిటేషన్స్ ఉన్నాయనుకోండి సొసైటీలో అలా. 2006 వరకు కూడా ఈ 2 డెఫినిషన్సే వచ్చాయట. ఈవెన్ ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ వాళ్ళు కూడా డిసెబిలిటీ అంటే ఈ 2 మీనింగ్సే ఇచ్చారంట. బట్ కాలం మారుతుంది, టైమ్స్ మారుతున్నాయి. ఇప్పుడేమైందంటే ఒక ఇంటర్‌ప్లే ఈ పాత డెఫినిషన్స్‌కి, కొత్త డెఫినిషన్స్‌కి ఇంటర్‌ప్లే అవ్వడం వల్ల మనకి రకరకాల భావనలు, రకరకాల డిబేట్స్ అండ్ డిస్కషన్స్ సరౌండ్ అవుతున్నాయన్నమాట. టూ మచ్. అందుకని ఇప్పుడు మనం అనొచ్చనమాట. మనం డైరెక్ట్‌గా ఈ ఇంట్యూషన్స్ ఉన్నాయి కదా! బయట డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి, పీపుల్, సిటిజన్‌షిప్స్ ఇలా చాలా ఉన్నాయి. వాళ్ళ దగ్గరికెళ్ళి అపీల్ చేయొచ్చు కదా! ఒక ప్రాపర్ డెఫినిషన్ ఇవ్వండి అలా అని. బట్ చాలామంది ఆర్గనైజేషన్స్ ఏమో పాత డెఫినిషన్‌తో స్టక్ అయ్యారు. ఇప్పుడు కరెంట్ సొసైటీ ఏమో కొత్త డిసెబిలిటీస్ పట్టుకొస్తుంది. ఈ రెండిటి మధ్య ఇంటర్‌ప్లేలో పెద్ద కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అది చెప్తున్నారు. నెక్స్ట్ చాలా డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్‌ని డిసెబిలిటీ అని అంటారు. ఇందాక చెప్పాగా నాట్ జస్ట్ ఫిజికల్ చాలా రకాలు. ఇక్కడ చూడండి కొన్ని డిసీజెస్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ పారాప్లీజియా, చెవులు వినిపించకపోవడం, కళ్ళు కనిపించకపోవడం, షుగరు, ఆటిజం, ఎపిలెప్సీ అంటే ఫిట్స్ లాగా వస్తది కదా! అది. డిప్రెషన్. ఇప్పుడు చూడండి డిప్రెషన్ ఈ కాలంలో బ్రేకప్ అయినా సరే, లేదా సొసైటీలో వాళ్ళకి ఇంపార్టెన్స్ అయిపోయి చాలామంది డిప్రెషన్‌కెళ్తున్నారు. అది కూడా ఒక డిసెబిలిటీనే. తర్వాత ఎయిడ్స్ రావడం, ఇవన్నీ కూడా డిసెబిలిటీస్ కిందకే వస్తాయి. ఇంకే రకమైన డిసెబిలిటీస్ ఉన్నాయి. కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం, లేదా బాడీలో ఒక జాయింట్స్, ఒక లింబ్ ఇవి సరిగ్గా పనిచేయకపోవడం, లేదా బ్రెయిన్‌కి సంబంధించిన న్యూరలాజికల్ కండిషన్స్ ఉండడం, లేదా దీర్ఘకాలిక వ్యాధులు అంటాం కదా! ఆర్టియోసెలరోసిస్ ఇలాంటివి. మొహాలు సరిగ్గా గుర్తుండకపోవడం, పెట్టిందెక్కడో మర్చిపోవడం, లేదా స్కిజోఫ్రీనియా లేనివి కనిపియడం. పిచ్చి బైపోలార్ డిసార్డర్స్ అన్నమాట. స్కిజోఫ్రీనియా ఇస్ టూ డేంజరస్. సో, ఇవన్నీ కూడా డిసెబిలిటీస్ కిందకే వస్తాయి. ఇప్పుడు మీరు చెప్పండి ఇప్పుడు డిసెబిలిటీ అంటే వీళ్ళు సొసైటీలో వాళ్ళ బాడీ సరిగ్గా లేదు కాబట్టి పని చేయలేరు అని చెప్పి వదిలేయలేము కదా డెఫినిషన్. నార్మల్ పీపుల్‌కి ఎలాంటి బాడీలీ స్టేట్స్, ఎలాంటి ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయో, ఈ డిసేబుల్డ్ పీపుల్‌కి కూడా అంతే వేరియేషన్స్ ఉన్నాయి. అన్ని ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయి. అన్ని వేరియేషన్స్ ఉంటాయి. బికాజ్ ఇప్పుడు నార్మల్ పీపుల్‌కి వాళ్ళ బాడీ ఎలా ఉంది, అది బయట సొసైటీతో ఎలా ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. అంతవరకే నాలెడ్జ్ తెలుసు. వాళ్ళ ఎక్స్‌పీరియన్సెసే వాళ్ళకి తెలుసు. వాళ్ళు డిసేబుల్డ్ కాదు గదా! బట్ ఒకసారి వాళ్ళు ఆలోచించాల్సిందేందంటే డిసేబుల్డ్ కూడా నార్మల్‌కి ఈక్వలే. వాళ్ళ బాడీ ప్రాబ్లమ్స్ బట్టి, వాళ్ళకున్న డిసేబిలిటీస్ బట్టి వాళ్ళకి కూడా అన్ని వేరియేషన్స్ ఉన్నాయి. సో, వాళ్ళని కూడా ఈక్వల్లీ మనం ఫోకస్ చేయాలి. అది చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకోటి. ఇప్పుడు డిసేబిలిటీ అనే దానికి మనం ఇంతవరకు 2 డెఫినిషన్స్ ఇచ్చేసి, వీళ్ళని సొసైటీ నుంచి స్టిగ్మటైజేషన్ అంటే ఒక స్టీరియోటైప్ పక్కన పెట్టి చూడటము, ఎక్స్‌క్లూడ్ చేయడము ఇలా చూస్తున్నాం గదా! దాని నుంచి ఇప్పుడు మనము రేషియల్ రేసెస్ ఉన్నాయి కదా! లైక్ బ్లాక్, వైట్, బ్రౌన్ అలాగే సెక్స్ అమ్మాయిలు, అబ్బాయిలు ఈ ప్రాబ్లమ్స్ కూడా డిసేబిలిటీ లోపలికే వచ్చేసాయన్నమాట. అమ్మాయిలు అని చెప్పి వాళ్ళని సొసైటీలో పక్కన పెట్టడము. అండ్ ఇప్పుడు డిసేబుల్డ్‌లో ఒక అమ్మాయి, అబ్బాయి ఇద్దరున్నారనుకోండి. దాంట్లలో కూడా డిఫరెన్స్ చూపిస్తారు. మళ్ళా ఒక బ్లాక్ అమెరికన్, నార్మల్ వైట్ అమెరికన్ డిసేబుల్డ్‌లో మళ్ళా బ్లాక్ అమెరికన్‌కి ఇంకా స్టూపిడ్‌గా చూస్తారు. ఆయనని తక్కువగా చూస్తారు. సో,
ఎంత వద్దనుకున్న డిసెబిలిటీస్‌లోకి ఈ రేస్, ఈ సెక్స్ అనేది ఎంటర్ అవుతుంది కదా! మళ్ళీ అదొక ప్రాబ్లమ్. సో, ఇవన్నిటిని మైండ్‌లో ఉంచుకుని బయట ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి. అవన్నీ ఏదో ఒక రకంగా డిసెబిలిటీని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నాయని తెలిసి మనం ఒక డెఫినిషన్ తయారు చేయాలన్నమాట ఇప్పుడు డిసెబిలిటీకి. ఓకే. సింపుల్‌గా వీళ్ళు ఔట్‌కాస్ట్‌లు, వీళ్ళని ఎక్స్‌క్లూడ్ చేశారు అని చెప్పి వదిలేస్తే సరిపోదు. ఓకే. స్పెషలైజ్డ్ డెఫినిషన్స్ ఉండాలి వాళ్ళకి అని. నెక్స్ట్ 2 కామన్ ఫీచర్స్ అవుట్‌స్టాండ్ ఇన్ ద డెఫినిషన్స్. అయితే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, కంట్రీస్ డెఫినిషన్స్ ఇవ్వడానికి ట్రై చేసినాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు, యూకేలో ఒక యాక్ట్ పీపుల్స్ విత్ డిసెబిలిటీ అండ్ డిసెబిలిటీ డిస్క్రిమినేషన్ యాక్ట్, మళ్ళీ అమెరికాలో అమెరికన్స్ విత్ డిసెబిలిటీస్ యాక్ట్, ఇలా రకరకాల ఇంటర్నేషనల్ యాక్ట్స్ వాళ్ళ ఓన్ డెఫినేషన్ ఇచ్చుకున్నాయి. అన్ని డెఫినేషన్స్‌లో 2 కామన్ క్యారెక్టరిస్టిక్స్ మాత్రం కనిపిస్తున్నాయి అంట. అంటే ప్రతి దగ్గర కామన్‌గా ఉండే 2 పాయింట్స్ ఏంటంటే ఈదర్ ఫిజికల్‌గా అయినా, మెంటల్‌గా అయినా ఏదైనా ఇంపైర్‌మెంట్ ఉన్నా, ఏదైనా డిస్‌ఫంక్షన్ ఉన్నా, చూడండి ఒక్క బాడీ అని చెప్పట్లేదు. బాడీకి లేదా మైండ్‌కి ఏదైనా బలహీనత, ఏ రకమైన ఇంపైర్‌మెంట్ ఉన్నా గూడా అది డిసెబిలిటీ కిందకి వస్తుందంట. ఒకటి. రెండోది ఏదైనా పర్సనల్ ఆర్ సోషల్ లిమిటేషన్ ఉందనుకోండి. ఏదైనా ఇంపైర్‌మెంట్ ఉన్నా అది డిసెబిలిటీ అన్నారు కదా! ఆ బలహీనత, ఆ ఇంపైర్‌మెంట్ ఉండడం వల్ల వాళ్ళు పర్సనల్ ఫంక్షన్ సరిగ్గా చేసుకోకపోవడం, బయట సొసైటీకొచ్చి మిగతా వాళ్ళలాగా పనులు చేసుకోకపోవడం, అది కూడా డిసెబిలిటీ కిందకే వస్తుంది. ఇప్పుడు చూడండి మీకొక ఎగ్జాంపుల్ ఇస్తా. ఫిజికల్ కాదు, ఓన్లీ ఫిజికల్ కాదు అని చెప్పడానికి. ఈ డెఫినిషన్ ప్రకారం ఎవరికైనా మెంటల్‌గా ప్రాబ్లమ్ ఉందనుకోండి, లైక్ వాళ్ళకి చుట్టుపక్కల ఏదో వాయిసెస్ వినిపిస్తున్నాయి. చూడ్డానికి హెల్తీగా ఉన్నాడు, సూపర్ వెయిట్, మంచిగా తింటున్నాడు, పర్ఫెక్ట్‌లీ ఆల్ రైట్ ఫిజికల్లీ. కానీ మెంటల్లీ డిస్టర్బ్ అయ్యాడు. డిప్రెషన్‌లోకెళ్ళి ఏవేవో వాయిసెస్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు అతను బయటికెళ్ళి మీలాగా పని చేయగలడా? చేయలేడు సొసైటీలో. ఆయనకొక ఇంపైర్‌మెంట్ ఉంది గదా! సో, ఈ మెంటల్ వేరియేషన్ వల్ల కూడా డిసెబిలిటీ వస్తుంది. వాళ్ళని డిజేబుల్డ్ అని చెప్తామనమాట. సో, ఇది మనం చాలా రకాలుగా చెప్పొచ్చు. ఈ డిసెబిలిటీస్‌ని స్టాటిస్టికల్‌గా చెప్పొచ్చు. అంటే డిఫరెంట్ కంట్రీస్‌లో వాళ్ళ కంట్రీలో ఎంతమంది డిసేబుల్డ్ ఉన్నారు, యావరేజ్‌గా ఏ ఏజ్ గ్రూప్‌లో ఉన్నారు, అలా మనం ఒక డేటా తయారు చేసి చెప్పొచ్చు. ఎవరు డిసేబుల్డ్ కిందకొస్తారు అని. లేదా బయాలజికల్‌గా చెప్పొచ్చు. అంటే బాడీలో ఏ పార్ట్స్ పనిచేయకపోతే డిసేబుల్డ్ అని చెప్పొచ్చు. లేదా హ్యూమన్ ఫంక్షనింగ్, మనం ముసలోళ్ళం అయితున్న కొద్దీ మనం ఇంకా డిపెండెంట్ అవుతాం, డిసేబుల్డ్ అవుతాం కదా! అట్లా డిఫైన్ చేయొచ్చు. లేదా మనకి రోల్స్ అసైన్ చేస్తుంది కదా సొసైటీ. పెద్దగా అవుతున్న కొద్దీ మన ఫంక్షనింగ్ తగ్గిపోవడం, మన డెసిషన్ మేకింగ్ తగ్గడం, మన ఇంట్లో ఇంపార్టెన్స్ తగ్గడం, ఈ హ్యూమన్ ఫ్లరిషింగ్ బట్టి గూడా, మనకున్న నార్మ్స్ బట్టి గూడా మనం డిసేబిలిటీని డిస్క్రైబ్ చేయొచ్చు. అయితే ఎలా క్లాసిఫై చేసినా గానీ ఇంపైర్‌మెంట్స్ అనేవి ఎలా చూస్తారంటే మనం వెంటనే మార్చుకోలేం. మనకు కావాలి అనంగానే వెంటనే మార్చుకునే వాటిని ఇంపైర్‌మెంట్స్ అనలేం మనం. అయితే సొసైటీలో ఒక పెద్ద డిబేట్ నడుస్తుందిట. ఏంటంటే వేటిని ఇంపైర్‌మెంట్స్ అనొచ్చు, వేటిని అనకూడదు. దీని మీద ఫుల్ కన్‌ఫ్యూజన్. బికాజ్ ఇప్పుడు పూర్‌గా ఉన్న పీపుల్‌ని కూడా ఎక్స్‌క్లూడ్ చేస్తారు సొసైటీ నుంచి కదా! అంత ఈజీగా కలుపుకోరు. పూర్‌గా పిచ్చి బట్టలేసుకొని, చిరిగిపోయిన బట్టలేసుకొని అలా. చూడండి టేస్ట్‌లెస్ క్లోతింగ్, ఫ్యాషన్ సెన్స్ సరిగ్గా లేదు, చూడడానికి పిచ్చి వాళ్ళలాగా ఉంటే వాళ్ళని దూరం పెడతారు జనరల్లీ. రైట్? అది కూడా ఒక ఎక్స్‌క్లూజనే. కానీ దాన్ని ఇంపైర్‌మెంట్ లాగా చూడరు కదా! ఎందుకంటే ఇవాళ పూర్‌గా ఉండొచ్చు. ఇంకో సంవత్సరం తర్వాత పోవర్టీ మారొచ్చు. అందుకే ప్రాపర్‌గా దాన్ని డెఫినిషన్‌లో ఇంక్లూడ్ చేయలేదు. అలాగే క్లోదింగ్. ఇప్పుడు పిచ్చి వాళ్ళలా ఉండొచ్చు. దాని తర్వాత ఇంప్రూవ్ అవ్వచ్చు. బట్ రోగాలు, డిసీజెస్‌ని మాత్రం మనకి ఇంపైర్‌మెంట్స్ లాగా చూస్తున్నారంట సొసైటీలో. ఏదైనా రోగం లెప్రసీ, ఎయిడ్స్, మామూలుగా ఎయిడ్స్ వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళొచ్చు, తినొచ్చు అని చాలా చెప్తారు కదా! అడ్వర్టైజ్‌మెంట్‌లో అన్నిట్లో. కానీ నిజంగా ఎంతమంది వాళ్ళు వెళ్తారు ఎయిడ్స్ వాళ్ళ దగ్గరికి? వెళ్ళాలంటే భయపడతారు. వెళ్తే మనకొస్తదేమో అన్నట్టు. సో, రోగాలని ఇంపైర్‌మెంట్స్ లాగా చూస్తారు. బట్ చూడండి రోగం కూడా తగ్గొచ్చు కదా! చాలా రోగాలున్నాయి తగ్గే రోగాలు. ఎయిడ్స్ సరే, ఎయిడ్స్ కొంచెం సివియర్ అనుకోండి. మిగతావి రోగాలు చాలా తగ్గిపోతాయి. క్యాన్సర్, లెప్రసీ, జో బి హో. బట్ వాళ్ళని కూడా ఇంపైర్‌మెంట్స్ లాగా చూస్తారు. బట్ మళ్ళీ అందులో కూడా వాళ్ళకి కొంచెం చాయిస్ ఉంది చూడండి. ఏ డిసీజ్ అయితే లాంగ్ లాస్టింగ్ కావో, ఏ డిసీజ్ అయితే తగ్గిపోతాయి అని ముందే క్లారిటీ ఉంటదో, తొందరగా పోతదని వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్తారు. అవి ఇంపైర్‌మెంట్స్ లాగా చూడరు. లైక్ ఫ్లూ.
ఒక దీర్ఘకాలిక రెస్పిరేటరీ డిసీజ్, దగ్గు, ఖాసా ఇవి ఉన్నాయనుకోండి ఏమనుకోరు. మీజిల్స్ ఇవి కూడా తగ్గిపోతాయిలే అనుకుంటారు. సో జనాలకి మైండ్ లో ఫిక్స్ అయిపోయింది అనమాట. ఈ రోగాలు ఉంటే ఇంపైర్మెంట్స్, చిన్న రోగాలు ఉంటే ఏం కాదు అలా అన్నమాట. అయితే ఇప్పుడు దాకా ఇంపైర్మెంట్స్ గురించి చూసాం కదా. లిమిటేషన్ అనే వర్డ్ ని యూజ్ చేసాం అనుకోండి. లిమిటేషన్ ఏమో దాంట్లో చాలా బ్రాడ్ డెఫినేషన్స్ ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు ఇంగ్లీష్ లో లిమిటేషన్ అంటే మీనింగ్ ఏంటి? మీకు ఒక కెపాసిటీ ఉందనుకోండి, దాన్ని నేను లిమిట్ చేస్తున్నాను అంటే నువ్వు 100% నీ కెపాసిటీని నువ్వు యూజ్ చేసుకోలేవు, ఓన్లీ 50% యూజ్ చేసుకుంటావు. 50% నేను లిమిట్ చేశా కాబట్టి. అలాగే డిసేబుల్డ్ పీపుల్లో లిమిటేషన్ అంటే వాళ్ళ ఫుల్ కెపాసిటీ వాళ్ళు యూటిలైజ్ చేయలేరు అని. ఈ లిమిటేషన్ కింద ఎలాంటి మీనింగ్స్ వస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం పూర్తిగా మన చేయి ఎత్తలేకపోతున్నాం అనుకోండి, అది కూడా ఒక కైండ్ ఆఫ్ డిసెబిలిటీ, అదొక లిమిటేషన్. కాంప్లెక్స్ ఫిజికల్ యాక్టివిటీస్ లైక్ కిందకి వంగి బస్తాలు మోసి పెద్ద పెద్ద పనులు చేయలేకపోయాం అనుకోండి, అది కూడా. మన మినిమం డ్రెస్సింగ్, మినిమం మనం టాయిలెట్ కి కూడా వెళ్ళలేమనుకోండి, అది కూడా లిమిటేషన్ కిందికే. డైలీ వారి పనులు, చదువుకోవడం, అట్లీస్ట్ మనం వెళ్ళి ఓట్ కూడా చేయలేమనుకోండి, ఇవన్నీ లిమిటేషన్స్ కిందకి వస్తాయంట. సి ఈ చాప్టర్ ఒకసారి మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే పేజ్ చదివి చూడండి. అన్నెసరీ టూ మచ్ ఇంగ్లీష్ వాడేశాడు, విచ్ ఇస్ నాట్ నీడెడ్ అట్ ఆల్. సింపుల్ గా చెప్పిన అర్థమయ్యేది జనాలకి, బట్ ఐ డోంట్ నో వై దే చూస్ దిస్ టెక్నికల్ లాంగ్వేజ్. బట్ నేను సింప్లిఫై చేయడానికి ట్రై చేస్తున్నా. అయితే ఇప్పుడు మనం ఇప్పుడు డిజబిలిటీ గురించి మాట్లాడాం, ఇంపైర్మెంట్స్ గురించి మాట్లాడాం, లిమిటేషన్స్ గురించి మాట్లాడినాం కదా. మళ్ళీ అగైన్ సొసైటీలో 2 కేటగిరీస్ ఆఫ్ లిమిటేషన్స్ ఉన్నాయంట. ఏంటది అంటే, కొంతమందిని డిసేబుల్ అంటున్నారు, కొంతమందిని హ్యాండిక్యాప్ అంటున్నారు. తేడా ఏంటో నేను చెప్తాను చూడండి. డిసేబిలిటీ అంటే సొసైటీ ప్రకారం బయాలజికల్ గా మన బాడీ ఫిజికల్ గా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దాన్ని డిసేబిలిటీ అని అంటారట. మరి హ్యాండిక్యాప్డ్ అని ఎందుకు వాడతారు అంటే, ఈ డిసేబిలిటీ ఉన్నందుకు, ఈ బయాలజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నందుకు సొసైటీతో ఎలాంటి రిలేషన్షిప్ ఉంది దాన్ని డిఫైన్ చేస్తే అది హ్యాండిక్యాప్డ్. అగైన్ ఇప్పుడు ఒక వీల్ చైర్ లో ఉన్నారు, కాళ్ళు పని చేయట్లేదు, డిసేబుల్డ్ పర్సన్ అలా చెప్పొచ్చు. బట్ ఇదే వీల్ చైర్ వేసుకుని ఆఫీస్ లోకి వెళ్ళి అందరిలాగా గేమ్స్ ఆడగలరా ఆ వీల్ చైర్ లో ఉన్న పర్సన్? అది హ్యాండిక్యాప్డ్. ఓకేనా? హ్యాండిక్యాప్డ్ అంటే బయాలజికలీ అని కాదు, సొసైటీతో వాళ్ళ రిలేషన్ బట్టి డిసైడ్ అవుతుంది. అయితే ఇంకా అగైన్ చాలా ఆర్గనైజేషన్స్, కంట్రీస్ మళ్ళీ డెఫినేషన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు అనమాట. ఇప్పుడు దేని మీద డెఫినేషన్ అంటే, ఈ డిసెబిలిటీ దాన్ని అలోన్ గా డిఫైన్ చేయాలా, హ్యాండిక్యాప్ ని అలోన్ గా డిఫైన్ చేయాలా, రెండింటిని కలిపి మధ్యలో డిఫైన్ చేయాలా అన్నట్టు. కొంతమంది ఏమో కంప్లీట్ గా డిసేబిలిటీ ఆ పర్స్పెక్టివ్ లోనే డిఫైన్ చేశారు. అంటే బయాలజికల్ ఇంపైర్మెంట్స్ సోల్ కాజెస్, అంటే మన బాడీ, మన పుట్టుకతో మన ఫిజికల్ గా ఇష్యూస్ ఏవైతే వస్తాయో మన డిసెబిలిటీస్, అవే డిసెబిలిటీ కిందకి వస్తాయి అనేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, దెన్ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇంపైర్మెంట్, డిసెబిలిటీ, హ్యాండిక్యాప్ అండ్ డిసెబిలిటీ డిస్క్రిమినేషన్ యాక్ట్ యూకే వీళ్ళు డిసైడ్ చేశారు. అంటే కంప్లీట్ గా బయాలజికల్ గా. ఓకే, వాళ్ళు ఆ ఎక్స్ట్రీమ్ తీసుకున్నారు ఆ సైడ్. నెక్స్ట్ ఇంకొక సైడ్ ఏం చేశారు అంటే, వీళ్ళెవరు? యూనియన్ ఆఫ్ ది ఫిజికలీ ఇంపైర్డ్ అగెయిన్స్ట్ సెగ్రిగేషన్ యాక్ట్ 1976. ఈ యాక్ట్ ప్రకారం ద అదర్ సైడ్ ఓన్లీ బయాలజికల్ ఫ్యాక్టర్స్ కాదు, వాళ్ళకి సొసైటీతో రిలేషన్షిప్ ఎట్లుంటది, ఈ కంటెంపరీ సోషల్ ఆర్గనైజేషన్, మనం బయట చూస్తున్న జనాలు పెట్టుకున్న హైరార్కీ, ఆర్గనైజేషన్, వాళ్ళ రిలేషన్షిప్స్, హ్యూమన్ టు హ్యూమన్ రిలేషన్స్, ఇవి డిసేబుల్డ్ పీపుల్ ని ఎలా డిఫైన్ చేస్తున్నాయి, ఎలా ఎక్స్క్లూడ్ చేస్తున్నాయి, ఆపరేషన్ కి గురి చేస్తున్నాయి, దాని మీద వీళ్ళు హ్యాండిక్యాప్డ్ అన్నట్టు డెఫినేషన్ ఇస్తున్నారు అనమాట. సో 2 రకాలు. ఒక డెఫినేషన్ ఏమో కంప్లీట్లీ డిసేబిలిటీ గురించి మాట్లాడుతున్నారు బయాలజికల్లీ, రెండోదేమో హ్యాండిక్యాప్డ్ గురించి మాట్లాడుతున్నారు సోషల్ మోడల్ బట్టి, సోషల్ ఆర్గనైజేషన్ బట్టి. అయితే నెక్స్ట్ బట్ ఇందులో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ డెఫినేషన్స్ రెండిట్లో ఇంపైర్మెంట్స్ కి ఎక్కువగా వాల్యూ ఇవ్వలేదు. అంటే జనాలు ఎంత పెయిన్ ఫీల్ అవుతారు, వాళ్ళకి ఎలాంటి డిస్కంఫర్ట్ వస్తుంది, ఎవరైనా వాళ్ళ బాధలు ఆలోచించారా, వాళ్ళ షూస్ లో ఉండి వాళ్ళ డిస్కంఫర్ట్ ఆలోచించారా? ఏ డెఫినేషన్ ఆలోచించట్లే. ఎంతసేపు బయట వాళ్ళ రిలేషన్స్ ఏంటి, ఫిజికల్ గా వాళ్ళకి ఎంత చూపు తక్కువ ఉంటే, ఏ కాలు లేవకపోతే, ఏ చేయి లేవకపోతే రోగం ఉంది, ఇలా మాట్లాడుతున్నారు కానీ జనాల పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ మాట్లాడట్లేదు. థర్డ్ టైప్ ఆఫ్ డెఫినేషన్ ఏంటంటే ఇన్ బిట్వీన్. ఈ డిసెబిలిటీకి హ్యాండిక్యాప్డ్ కి మధ్యలో, ఈ రెండిటి మధ్యలో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, ఈ మధ్యలో రిలేషన్షిప్ లో జనాలు సొసైటీలో ఎలా బతుకుతున్నారు,
దాని మీద డెఫినేషన్ ఇచ్చారనమాట. సో ఇట్స్ డైనమిక్ ఇంటరాక్షన్ బిట్వీన్ హెల్త్ కండిషన్స్ బయాలజికల్ గా అండ్ ఎన్విరాన్మెంటల్ అండ్ పర్సనల్ ఫ్యాక్టర్స్, సొసైటల్ ఫ్యాక్టర్స్, ఈ రెండింటికి మధ్యలో రిలేషన్షిప్ వాళ్ళని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది థర్డ్ డెఫినేషన్. ఇండియన్ కాంటెక్స్ట్ లో చూద్దాం. ఇండియన్ కాంటెక్స్ట్ లో రకరకాల డెఫినేషన్స్ ఉన్నాయి డిసేబిలిటీ మీద. అయితే 2 మోడల్స్ బేసిక్ గా ప్రపంచంలో 2 మోడల్స్ అడాప్ట్ చేశారు. ఏది డిసేబిలిటీ డిఫైన్ చేయడానికి. ఇప్పుడే మనం చూసినాం కదా, ఒకటేమో కంప్లీట్ బయాలజికల్ గా అంటే మెడికల్ మోడల్లో చేస్తున్నారు, ఇంకోటేమో సొసైటల్ మోడల్లో సొసైటీతో ఎలాంటి ఇంటరాక్షన్ అని. మరి ఇండియాలో ఏ మోడల్ అడాప్ట్ చేసుకున్నారంట? బయాలజికల్ మోడల్ అంటే మెడికల్ మోడలే అడాప్ట్ చేసుకున్నారంట. మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఫామ్ ఫిల్ చేసేటప్పుడు చూడండి, మీకు ఏమైనా డిసెబిలిటీస్ ఉన్నాయా అని అడిగినప్పుడు కొన్ని కింద ఫ్యాక్టర్స్ ఇస్తారు. చూపు ఎంత వరకు కనిపిస్తుంది, ఎంత 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 పర్సంటేజ్ ఆఫ్ డిసెబిలిటీ ఉంది మీకు, ఏ యాంగిల్ వరకు కనిపిస్తుంది, అండ్ ఎంత వరకు మీరు వినలేరు, ఎన్ని డెసిబల్స్ వరకు వినలేరు, అంటే కంప్లీట్ మెడికల్ టర్మ్స్ లో మాట్లాడుతున్నాం కదా, మీ పాథాలజిక్ కండిషన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది మెడికల్ మోడల్. ఇండియన్ కాంటెక్స్ట్ లో కూడా మెడికల్ మోడలే ఎక్కువగా వాడుతున్నారు. మనం బయట సొసైటీలో చూసామనుకోండి, ఈ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో డిసేబుల్డ్, హ్యాండిక్యాప్డ్, క్రిపుల్డ్, ఒక్క నిమిషం, క్రిపుల్డ్, ఫిజికలీ ఛాలెంజ్డ్, ఇవన్నీ మనం ఆల్మోస్ట్ సేమ్ మీనింగ్స్ లాగా వాడతాం. ఇన్ఫాక్ట్ ఇవన్నీ చాలా డిఫరెంట్. ఇందాక చూసాం కదా, డిసేబుల్డ్ అంటే బయాలజికల్ గా, హ్యాండిక్యాప్డ్ అంటే సొసైటల్ రిలేషన్స్ బట్టి, క్రిపుల్డ్ అంటే ఇట్లా మూలకు పడిపోతారు ఏం పని చేయలేక, మస్కులర్ వీక్నెస్ అలాంటిది. బట్ ఇవన్నీ ఇండియాలో రెగ్యులర్ మీనింగ్స్ లాగా ఒకేలాగా వాడుతూ ఉంటారు. సో ఈ పీపుల్ కోసం ఇండియా వాళ్ళు ఒక యాక్ట్ తీసుకొచ్చారు, పర్సన్స్ విత్ డిసేబిలిటీ యాక్ట్ 1995. దీంట్లో చాలా మాట్లాడారు. వాళ్ళకు కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి, వాళ్ళ రైట్స్ ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళు కూడా బయట మిగతా నార్మల్ పీపుల్ లాగా అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలి, పొలిటికల్ గా, ఎకనామిక్ యాక్టివిటీస్ లో, సొసైటీలో యాక్టివిటీస్ లో అన్ని అని. అయితే ఇండియాలో ఏం అడాప్ట్ చేస్తున్నాం? మెడికల్ మోడల్. మెడికల్ మోడల్ బట్టి ఈ ఆపర్చునిటీస్ అండ్ రైట్స్ వీళ్ళకి ఇస్తున్నారు. మెడికల్ మోడల్ అంటే ఈ యాక్ట్ ప్రకారం ఇండియాలో డిసేబుల్డ్ అంటే ఎవరంటే వాళ్ళ కింద ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారనమాట. ఆ లిస్ట్ లో ఏ ఇష్యూకైనా మినిమం 40% డిసేబిలిటీ ఉంది అని వాళ్ళు ప్రూవ్ చేస్తే, లెస్ దెన్ 40 ఉండకూడదు, మినిమం 40%, ఏదైనా కింద ఉన్న ఇష్యూస్ లో లైక్ బ్లైండ్నెస్, లో విజన్, లెప్రసీ క్యూర్డ్, హియరింగ్ ఇంపైర్మెంట్, ఇలాంటి కింద ఇష్యూస్ లో 40% ఉంటే, ఎక్కువగా ఉంటే వాళ్ళు డిసేబుల్డ్. అది ఎవరు సర్టిఫై చేయాలి? ఒక మెడికల్ అథారిటీ, ఒక హాస్పిటల్ లేదా ఇన్స్టిట్యూషన్. ఇక్కడ మీకు పూజా కేట్కర్ గుర్తొస్తుంది, ఆమె ఎగ్జాంపుల్ రాయాలి ఎగ్జామ్ లో. ఎయిమ్స్, ఢిల్లీలోని ఎయిమ్స్ ఎంత పెద్ద హాస్పిటల్ అది, అక్కడికి వెళ్ళి ఫేక్ డిసేబిలిటీ సర్టిఫికేట్ తెచ్చుకుంది మేడం. అట్లా ఎట్లా మేనేజ్ చేసిందో కానీ మొత్తానికి. సరే, కింద ఉన్న ఏ ఏ ఇష్యూస్ మీద 40% కావాలంట వాళ్ళకి? గుడ్డి, బ్లైండ్నెస్, లో విజన్ చాలా తక్కువగా. యాక్చువల్గా గుడ్డి అంటే ప్రతి వాళ్ళకి చిన్నప్పటి నుంచి చూపిపోయింది అని కాదు, అలా ఉంటారు. బట్ కొంతమందికి లిటిల్ కనిపిస్తుంది అనమాట. దాని కింద డెఫినేషన్ ఇచ్చారు, చూద్దాం మనం. లెప్రసీ క్యూర్డ్, చెవులు, హియర్ ఇంపైర్మెంట్ ఉన్న, లోకోమోటర్ డిసేబిలిటీ అంటే బోన్స్ అండ్ జాయింట్స్, మెంటలీ రిటార్డెడ్ అంటే మైండ్ సరిగా డెవలప్ అవ్వలేదు, మెంటలీ ఇల్నెస్ అంటే డిసార్డర్ ఆఫ్ ది మైండ్. సరే, ఒక్కొక్క దానికి డెఫినేషన్ చూసుకుంటూ పోదాం. బ్లైండ్నెస్ అంటే కంప్లీట్ గుడ్డి అయి ఉండొచ్చు, అంటే చిన్నప్పటి నుంచి అస్సలు పని చేయలేదు, ఏం తెలియదుగా, కంప్లీట్ గా బ్లైండ్ గా పుట్టారు. రెండోది విజువల్ అక్యూటీ నాట్ ఎక్సీడింగ్ 660, 20, 200. ఇదేంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక పోల్ ఉందనుకోండి, మీరు ఇక్కడ ఉన్నారు, ఓకే, ఇది 200 feet డిస్టెన్స్ లో ఉంది, అయినా కూడా మీకు కనిపిస్తుంది. నార్మల్ పర్సన్ కి అయితే 200 feet కనిపిస్తుంది. బట్ విజువల్ అక్యూటీ 20/200 ఉన్న వాళ్ళకి 20 feet దూరం నుంచి మాత్రమే ఈ పోల్ కనిపిస్తుంది, ఇంకా దాని తర్వాత వెళ్తే కనిపించదు. ఓకేనా? వాళ్ళకి 20 feet కనిపిస్తుంది, మీకు 200 feet కనిపిస్తుంది అంత దూరం నుంచి. సో అది 20/200, 6/60 అంటే 6 feet, 60 feet. ఓకేనా? నెక్స్ట్, లిమిటేషన్ ఆఫ్ ది ఫీల్డ్ ఆర్ విజన్ సబ్టెండింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 20 degree ఆర్ వర్స్. ఇదేంటంటే ఇప్పుడు ఒక మంచి పెయింటింగ్ ఉందనుకోండి, ఇట్లా మొనాలిసా పెయింటింగ్ ఉంది, మీకు పెయింటింగ్ మొత్తం కనిపిస్తుంది ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ కి. బట్ లో విజన్, అదే ఈ విజువల్ ఎక్విటీ తక్కువ ఉన్న పీపుల్ కి ఎలా అంటే, ఒక 20 degrees యాంగిల్ తీసుకోండి ఇట్లా, ఓకే, 20 degrees. ఈ 20 degrees గ్యాప్ లో పెయింటింగ్ ఎంత ఉందో ఈ ఏరియా మాత్రమే వాళ్ళకి కనిపిస్తుంది, అటు ఇటు ఏం కనిపిస్తుంది, మధ్యలో బ్లూ ఏరియా మాత్రమే కనిపిస్తుంది 20 degree యాంగిల్లో. అర్థమైంది కదా? మీకేమో పిక్చర్ మొత్తం కనిపిస్తుంది, వాళ్ళకేమో మధ్యలో ఆ 20 degrees కి ఎంత లైన్ అయితే వస్తుందో అంతనే కనిపిస్తుంది అనమాట. ఇదంతా బ్లైండ్నెస్.
మళ్ళా పర్సన్ విత్ లో విజన్ అంటే ఏంటంటే వాళ్ళు చాలా యూనో మనం ఆపరేషన్ కూడా చేయించుకుంటాం కదా, రిఫ్రాక్టివ్ కరెక్షన్ చేయించుకున్న ఐలిడ్స్ లో, తర్వాత ఏదైనా ట్రీట్మెంట్ ఇప్పించుకున్నా, ఇవన్నీ చేసినా కూడా వాళ్ళకి ఇంకా సరిగా కనిపించట్లేదు, లో విజనే ఉంది. సో వాళ్ళకి ఎప్పుడు పక్కన ఒక అసిస్టివ్ డివైస్, వాళ్ళకంటూ ప్రత్యేకంగా ఉన్న డివైస్ ఇస్తే వాళ్ళు కొత్త గొప్ప చూడగలిగి ఒక పని చేయగలరు. మినిమం టాస్క్, మినిమం పని చేయగలరు. పక్కా ఈ డివైస్ ఉండాలి, ఈ డివైస్ లేకుండా మళ్ళీ చేయలేరు. నో దాట్ ఈస్ పర్సన్ విత్ లో విజన్. నెక్స్ట్ లెప్రసీ క్యూర్డ్ పర్సన్. లెప్రసీ క్యూర్డ్ పర్సన్ అంటే ఆల్రెడీ లెప్రసీ వచ్చింది, బట్ దాని నుంచి వాళ్ళు బయటపడ్డారు. బట్ పడ్డా కూడా దానికి కొన్ని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అవి ఎలాంటివంటే వాళ్ళ కాళ్ళు చేతులు వాళ్ళు ఫీల్ అవ్వలేరు, పని చేయమన్నమాట. అలాగే పారాసిస్ ఇన్ ద ఐ అండ్ ఐలిడ్ అంటే ఏంటంటే కళ్ళు కూడా, మీరు కళ్ళు అటు ఇటు అపరిచితుడు మూవ్ చేసినట్టు ఒకసారి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ మూవ్ చేయండి, వాళ్ళు అలా చేయలేరు. ఓకే, కాళ్ళు చేతుల్లో సెన్సేషన్ లేదు, ఐస్ మూవ్ చేయలేరు, బట్ లెప్రసీ క్యూర్డ్. అది అది కూడా లెప్రసీ క్యూర్డ్ కిందనే డెఫినేషన్ వస్తుంది. నెక్స్ట్ మేనిఫెస్ట్ డిఫార్మిటీ అండ్ పారాసిస్ అంటే బాడీలో లైక్ కాళ్ళు ఇట్లా వంగిపోవడం, బెండ్ అయిపోవడం, డిఫార్మ్ అయిపోవడం. మళ్ళీ పారాసిస్ అంటే ఇప్పుడే చెప్పాను కదా, మస్కులర్ వీక్నెస్, ఇట్లా చేతులు వణుకుతూ ఉంటాయి వాళ్ళకి, కొన్నిసార్లు లేపలేరు, బరువు కూడా లేపలేరు, కనీసం ఇష్టం వచ్చినంత ఫాస్ట్ చేతులు మూవ్ చేయలేరు. అది ఓకేనా. నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ ఫిజికల్ డిఫార్మిటీ, ఇక కంప్లీట్ గా పనికి రాకుండా పోయినాయి, కాలు చేతులు మొత్తం షేపే మారిపోయినాయి అన్నమాట. వాళ్ళు ఏ పని చేయాలనుకున్నా చేయలేరు, నో ఆక్యుపేషన్ నథింగ్. వాళ్ళు ఎప్పటికీ వెజిటేటివ్ స్టేట్ లో వాళ్ళు ఉండాలన్నమాట. బ్రెయిన్ మీద అంతా బాగానే ఉంటాయి కానీ కాలు చేతులు ఏం పని చేయవు అట్లా. ఈ డెఫినేషన్స్ అన్ని లెప్రసీ క్యూర్డ్ కిందికి వస్తాయి. ఓకే, వాళ్ళు కూడా డిసేబుల్డ్. నెక్స్ట్ హియరింగ్ ఇంపైర్మెంట్. హియరింగ్ ఇంపైర్మెంట్ అంటే మినిమం 60 డెసిబల్స్ వరకు వాళ్ళకి వినిపించదు అనమాట. అయితే దట్ ఇస్ మనకు ఒక నార్మల్ హ్యూమన్ రేంజ్ ఉంటుందన్నమాట. సమ్ 0 డెసిబల్స్ నుంచి 180 డెసిబల్స్ వరకు మనం వినగలము అన్నట్టు, డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్ లో వినగలము. అట్లీస్ట్ 60 డెసిబల్స్ ఇంతకంటే మనకు వినిపించట్లేదు అనుకోండి, వాళ్ళు కూడా డిసేబుల్ కిందకి వస్తారు. మినిమం 60% డెసిబల్స్ మనకు వినిపించకూడదు. అంటే ఇప్పుడు చాలా పర్సన్ దగ్గరకు వచ్చేసి మన చెవు దగ్గరకు వచ్చి మాట్లాడితే వినిపిస్తది, బట్ ఒక దూరం నుంచి ఒక పర్సన్ మాట్లాడుతుంటే వాళ్ళు వినలేరు అనమాట. సో దట్ ఈస్ హియరింగ్ ఇంపైర్మెంట్. తర్వాత లోకోమోటర్ డిసేబిలిటీ, ఇదేంటంటే బోన్స్, జాయింట్ మజిల్స్ ఇక్కడ డిసేబుల్ అయిపోయి మనం ఎంత ఫ్లెక్సిబుల్ గా ఇప్పుడు చేతిని అప్ డౌన్ చేయగలం, మనం మన లిమ్స్ ని కూడా జాయింట్స్ ని ఇష్టం వచ్చినట్టు మార్చగలం కదా, బట్ వాళ్ళు మార్చలేరు. అంటే ఇట్లా కట్టేసినట్టు ఉంటాయి అనమాట చేతులు, కాళ్ళు కూడా కట్టేసినట్టు ఉంటాయి, కష్టపడి జరపాలి. అలాగే సెరిబ్రల్ ప్లాసీ రిలేటెడ్ విత్ బ్రెయిన్ డ్యామేజ్. ఈ ఇప్పుడు ఎందుకంటే బ్రెయిన్ కోఆర్డినేట్ చేస్తేనే కదా మన కాళ్ళు చేతులు మూవ్ అయ్యేది. సెరిబ్రల్ ప్లాసీ ఉంటే బాడీ పనిచేయదు. మనకి ఇప్పుడు మంట ఉందనుకోండి, కాలుతుంది అనుకోండి, వెంటనే చేయి తీసేసాం. సెరిబ్రల్ ప్లాసీలో లోకోమోటర్ డిసెబిలిటీ ఉంటే వెంటనే తీయలేమన్నమాట, అంత ఫాస్ట్ గా చేయి మూవ్ అవ్వదు అట్లా. నెక్స్ట్ మెంటల్ రిటార్డేషన్ అంటే ఏంటి, మైండ్ కంప్లీట్లీ డెవలప్ అవ్వలేదు, ఈదర్ సగం డెవలప్ అయ్యి ఆగిపోయింది, లేకపోతే ఎదిగే క్రమంలో మధ్యలోనే అరెస్ట్ అయిపోయింది, దట్ ఈస్ మెంటల్ రిటార్డేషన్. నెక్స్ట్ మెంటల్ ఇల్నెస్, ఇదైతే డిసార్డర్. మనం కొన్నిసార్లు పిచ్చి అని వాడతాం కదా, విచ్ ఐ డోంట్ వాంట్ టు యూజ్, నాకు ఆ వర్డ్ యూడడం ఇష్టం లేదు, బట్ ఒక మెంటల్ డిసార్డర్ అనమాట. అది కూడా డిసేబుల్ కిందకే వస్తుంది. నా ఇన్ని డెఫినేషన్స్ ఉన్నాయి కదా, ఈ డెఫినేషన్స్ కూడా సెన్సెస్ తీసేటప్పుడు, జనాభా లెక్కలు తీసేటప్పుడు ఇండియన్ పాపులేషన్ కి హెల్ప్ అవ్వలేదు. ఎందుకంటే మన దగ్గర అంత పాపులేషన్ ఉందా, జనాలకి ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఈ పైన వాటిలోనే ఇంకా వేరియింగ్ డిగ్రీస్ లో డిసెబిలిటీ ఉంది, ఎగ్జాక్ట్లీ ఇవే కాకుండా ఇంకా రకరకాల డిసెబిలిటీ. సో దానివల్ల ఇది కష్టమైంది, అందుకని ఇండియన్ ఓన్ మెథడ్ లో తీశారు. అది మనం నెక్స్ట్ లో చూద్దాం. డెఫినేషన్స్ అడాప్టెడ్ ఫర్ పాపులేషన్ సెన్సెస్. సో జనాభా లెక్కలు తీసేటప్పుడు జనాలకు సంబంధించిన జెండర్, కాస్ట్, ఎంతమంది ఉన్నారు, ఇవన్నిటితో పాటు ఎంతమంది డిసేబుల్డ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి కూడా మెన్షన్ చేయాలి కదా. సో 2001 సెన్సెస్లో ఈ జనాభాలు తీసేటప్పుడు ఆ ఆఫీసర్స్కి వాళ్ళకి చాలా కష్టమైందంట. ఎందుకంటే ఫస్ట్ ఈ డిసెబిలిటీని ఎలా మెజర్ చేయాలి, ఎలా డిఫైన్ చేయాలి అనే విషయం వాళ్ళకి అర్థం కాలేదు. బికాజ్ ఒక ఇంటికి వెళ్ళామనుకోండి, ఫస్ట్ ఆ టైంకి వాళ్ళు ఉండొచ్చో ఉండలేదో, ఒకవేళ ఉన్నా వాళ్ళతో మాట్లాడేంత టైం ఉందా, ఇంత పాపులేషన్ ఉంది, ఒకవేళ కొంచెం టైం ఉన్నా వాళ్ళు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేశారా, ఫస్ట్ వాళ్ళకి అర్థమైందా ఏం చెప్పాలనుకుంటున్నారో, వాళ్ళు మంచిగా చెప్పినా రిసెప్షన్ కరెక్ట్గా జరిగిందా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు. సో మన దగ్గర పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ యాక్ట్ ఇందాక చూసాం కదా, 1995 యాక్ట్,
ఆ డెఫినేషన్స్ ప్రకారం తీద్దామంటే జనాలకేందంటే ఈ కాన్సెప్ట్స్, ఈ డెఫినేషన్స్ వీటితో కష్టమైపోయిందనమాట. అంటే ఇంత డెసిబెల్స్ వరకు వినిపియడము, ఇంత యాంగిల్‌లో మీకు కనిపిస్తుందా? మీకు కరెక్ట్‌గా 20 డిగ్రీసే కనిపిస్తుందా? లేకపోతే 40 వరకు గూడా కనిపిస్తుందా? కరెక్ట్‌గా 60 డెసిబెల్స్ వరకే మీకు హియరింగ్ లాస్ ఉందా? ఇంకేమైనా ఎక్కువుందా? ఇలా చెప్తే ఎవరికైనా అర్థమవుతదా? ఫస్ట్ వాళ్ళేమైనా ఆన్సర్ చేయగలరా? సో, సరే ఒకవేళ ఆన్సర్ చేసే కెపాసిటీ ఉన్నా చాలామంది ముందుకు రారు చెప్పడానికి. ఎందుకంటే నాకు డిసెబిలిటీ ఉందని నేను ఓపెన్‌గా చెప్తానా? తెలియకూడదు అది అనుకుంటాను కదా! 'రంగస్థలంలో' చిట్టిబాబు. ఈవెన్ ఆయనకి హియరింగ్ ప్రాబ్లమ్ ఉన్నా ఆయన హీరోయిన్‌కి కనీసం లాస్ట్ వరకు చెప్పాలని అనుకోడు. సో దట్ అమ్మో! ఆమె ఏమనుకుంటదో ఆ టైప్ అన్నమాట. అయితే అందుకని సెన్సస్ వాళ్ళు ఏం చేశారంటే ఇట్లా గాదు ఇన్ని టెక్నికల్ డెఫినిషన్స్ గాదు. సింపుల్‌గా 5 కేటగరీస్ ఇద్దాం. వాళ్ళకి ఆప్షన్స్ ఇద్దాం. దేని కిందకొస్తారో వాళ్ళనే చూజ్ చేయమందామని. ఏందా 5 ఆప్షన్‌లు? ఫస్ట్ సీయింగ్ డిసెబిలిటీ. మీకు అస్సలు కనిపియదా? ఒకటి. అద్దాలు పెట్టుకున్నా గూడా మీకు కనిపియదా? ఒకవేళ కనిపించినా బ్లర్‌గా కనిపిస్తదా? అట్లా కనిపించినా గూడా వాళ్ళు డిసేబుల్డ్ పీపులే. అండ్ ఎవరికైతే టెస్ట్ చేసుకుంటే మనకి ఐ కరెక్షన్ అవుతది. అసిస్టింగ్ డివైసెస్ ఒస్తాయి. ఇవేవి తెలియక అదే బ్లర్డ్ విజన్‌తో కంటిన్యూ చేశారనుకోండి చిన్నప్పటి నుంచి, వాళ్ళు కూడా డిసేబుల్ కిందకే వస్తారంట. రెండోది స్పీచ్ డిసెబిలిటీ. హూ ఈస్ డంబ్ ఇంగ అసలు మాట్లాడలేరు. మూగ మాట్లాడలేరు. ఒకవేళ మాట్లాడినా ఏమైనా ట్రై చేసినా అది అర్థం కాదు అవతల పర్సన్‌కి. అది డిసెబిలిటీ కిందకొస్తది. స్పీచ్ డిసెబిలిటీ. కానీ నత్తి డిసెబిలిటీ కిందకి రాదు. ఎంత నత్తి ఉన్నా మళ్ళీ మాట్లాడడానికి వాళ్ళు చెప్పేది మనకు అర్థమవుతది గదా! నత్తి, నత్తి, నత్తి ఒస్తది. బట్ మనకైతే అర్థమైతది ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో. అది డిసేబుల్ కిందకి రాదు. హియరింగ్ డిసెబిలిటీ. అస్సలు వినలేరు. ఓకే. లేదా ఇక బాగా స్పీకర్ సౌండ్‌లు మాత్రం వాళ్ళకి కొంచెంగా వినిపిస్తాయి. అది గూడా డిసెబిలిటీ కిందకే ఒస్తది. అయితే ఒక చెవు బానే వినిపిచ్చింది. ఇంకో చెవు వినిపియట్లేదు. అది గూడా డిసెబిలిటీ కిందకే వస్తది. బట్, బట్ ఇయరింగ్ ఇష్యూ ఉంది. బట్ ఏదైనా డివైస్ పెట్టామనుకోండి, అది చిట్టిబాబుకి డివైస్ పెట్టినట్టు 2 చెవులకి డివైస్‌లు పెట్టుకుంటే మంచిగా ఇనిపిస్తుందనుకోండి మనలాగా, అది డిసెబిలిటీ కిందకి రాదు. ఓకేనా? హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకొని అంత బాగానే ఉంటే వాళ్ళు డిసెబిలిటీ కిందకి రారు. బట్ ఒక చెవు వినిపించి ఇంకో చెవి వినిపియకపోతే డిసెబిలిటీ కిందకే వస్తారు. నెక్స్ట్ మూవ్‌మెంట్ డిసెబిలిటీ అంటే కదలలేకపోవడం. అయితే వాళ్ళ లింబ్స్ అంటే అవయవాలు అంటాం గదా! ఏదైనా అవయవాలు మిస్ అయిపోయినా అంటే లేవు వాళ్ళకి. కాబట్టి మూవ్ అవ్వలేరుగా కాలు లేకపోయినా, చెయ్యి లేకపోయినా ఇది. బట్ ఒక ఫింగర్ లేదు, ఒక టో లేదు. ఇవి డిసెబిలిటీ కిందకి రాదు. బట్ అగైన్ అందులోనే అన్ని ఫింగర్స్ లేవు. ముఖ్యంగా థంబ్ లేదు. థంబ్ అంటే మనం తెలుగులో ఏమంటాం? పెద్దవేలు. లైక్ థమ్స్ అప్ ఫింగర్ రైట్? థమ్స్ అప్ ఫింగర్. అది లేకపోయినా కూడా దాన్ని డిసెబిలిటీ కిందకే చూస్తాం. ఎందుకంటే మీరు సైన్ చేయడానికి పెన్ పట్టుకోవాలన్నా థంబ్ కావాలి. నీళ్ళు కావడానికి వాటర్ బాటిల్ పట్టుకోవాలన్నా థంబ్ కావాలి. ఏదైనా హోల్డ్ చేయాలన్నా థంబ్ కావాలి. థంబ్ లేకుంటే పనవ్వదు. సో, అది డిసెబిలిటీ కిందకే వస్తది. అలాగే బాడీలో ఏదైనా పార్ట్ డీఫార్మ్ అయిపోయినా, బెండ్ అయినా, కొంచెం షేప్‌లో లేకపోయినా, దానివల్ల వాళ్ళ మూవ్‌మెంట్ కష్టమైందనుకోండి, అది గూడా డిసెబిలిటీ కిందకే వస్తది. ఒక కట్టె సాయం లేకుండా, ఒకరి హెల్ప్ లేకుండా నడవలేకపోయినా డిసెబిలిటీ కిందకే వస్తది. వాళ్ళ దగ్గరున్న చిన్న పెన్ను, స్పూను, బుక్కు తీసుకోలేకపోయినా, వాళ్ళ ముందే ఉంటది కానీ తీసుకోలేరు. డిసెబిలిటీ కిందకే వస్తది. అలాగే ఆర్థరైటిస్ లాంటి రోగాలు, వాళ్ళ జాయింట్స్ ఈ నొప్పుల వల్ల గూడా వాళ్ళు మూవ్ అవ్వట్లేదు. వాళ్ళ నడక ఎఫెక్ట్ అయిందనుకోండి, వాళ్ళు కుంటుతున్నారనుకోండి, అది కూడా మూవ్‌మెంట్ డిసేబిలిటీ కిందకే వస్తుంది. చాలా డెఫినిషన్స్ ఉన్నాయి కదా! తప్పదు. ఈ చాప్టర్ కొంచెం ఎక్కువ టెక్నికల్‌గా ఉంది. సో, మనం నేర్చుకోవాలి. అండ్ మెంటల్ డిసేబిలిటీ. అయితే ఇండియాలో ఏం జేషిర్రంటే, మెంటల్లీ డిసేబుల్డ్ వాళ్ళని, మెంటల్లీ రిటార్డెడ్ వాళ్ళని ఈ రెండిటిని క్లబ్ చేశారనమాట. మెంటలీ రిటార్డెడ్ ఏందంటే మైండ్ డెవలప్‌మెంట్ ఆగిపోయింది. సో, మిగతా వాళ్ళలాగా ఏది కాంప్రిహెండ్ చేయలేరు వాళ్ళు. అర్థం చేసుకోలేరు. ఇప్పుడు 10థ్ క్లాస్ పిల్లలు అట్‌లీస్ట్ వాళ్ళ ఏజ్‌కి తగ్గట్టు కొన్ని మ్యాథ్ ప్రాబ్లమ్స్, కొన్ని సబ్జెక్ట్ నాలెడ్జ్ వాళ్ళకుంటది. బట్ అదే 10థ్ క్లాస్‌లో ఉన్న డిసేబుల్డ్ పర్సన్, మెంటల్ డిసేబుల్ వాళ్ళకి ఆ ఏజ్‌కి సంబంధించింది ఏది కాంప్రిహెండ్ చెయ్యలేరు. ఇంకా ఫోర్త్, ఫిఫ్త్ దగ్గరే ఆగిపోయారనుకోండి. సో, మెంటల్ డిసేబిలిటీయే. అలాగే ఇన్‌సేన్ పర్సన్స్ పిచ్చివాళ్ళు అంటాం గదా! వాళ్ళు గూడా డిసేబిలిటీ కిందకే వస్తారనమాట. సో, వీళ్ళేంటి ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ మీదే డిపెండ్ అవుతారు. మెంటల్లీ రిటార్డెడ్ అయినా సరే, మెంటల్లీ డిసేబుల్డ్ అయినా సరే, ఇన్‌సేన్ పీపుల్ అయినా వాళ్ళ ఫ్యామిలీ మీదే డిపెండ్ అవ్వాలి. వాళ్ళ డైలీ రొటీన్‌కి. బికాజ్ వాళ్ళు బయట ఎక్కడైనా వదిలేసి ఎటెళ్తారో తెలీదు. ఏం చేస్తారో తెలీదు. అలా అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు చూడండి.
వాళ్ళ ఏజ్‌కి తగ్గట్టు అర్థం చేసుకోకపోవడం, అలాగే వాళ్ళ ఏజ్‌కి తగ్గట్టు ఎగ్జామినేషన్స్ క్వాలిఫై అవ్వకపోవడం, అదే చదవలేకపోవడం ఆల్రెడీ చెప్పాం గదా! ఇవన్నీ మెంటల్ డిసెబిలిటీ కిందకే వస్తాయి. తర్వాత ఇన్ పాపులేషన్ సెన్సస్. పాపులేషన్ సెన్సస్‌లో ఈ 5 రకాలు కేటగరీస్ చేశారు కదా! ఒక్కరికి 2, 3 డిసెబిలిటీస్ కూడా ఉండొచ్చు కదా! ఒక పర్సన్‌కి మాటలు రాకపోవచ్చు, చెవులు ఇనిపియకపోవచ్చు, కళ్ళు కనిపియకపోవచ్చు. ఇలా కూడా ఉంటాయి. కానీ చాలా వరకు ఏమైందంటే ఏదో 1, 2 మాత్రమే రికార్డ్ చేయగలిగారంట. ఎందుకంటే అది ఆ జనాలకే వదిలేసారు చాయిస్. మీరు ఏ కేటగరీ కిందకొస్తారో ఒకటి చూజ్ చేసుకోండి అని. సో, జనాలు ఒకటే చూజ్ చేసుకున్నారు. వాళ్ళకి ఏమేమి డిసెబిలిటీస్ ఉన్నాయో అన్నీ చెప్పలేదు. ఎందుకంటే ఎవరు ముందుకు రారు గదా! నాకివున్నాయి, నాకివున్నాయి అని చెప్పడానికి. కొంచెం సిగ్గుపడతారు. వాళ్ళకది టాబూ సబ్జెక్ట్ అనమాట. సో, దీనివల్ల ఏమైంది గవర్నమెంట్‌కి కొంచెం కష్టమైంది ఆఫీషియల్స్‌కి. బికాజ్ నువ్వు క్వెషన్ అడిగేటప్పుడు డిసెబిలిటీ మీద వాళ్ళని హర్ట్ చేయకుండా అడగాలి. ఎట్లా అడుగుతాం చెప్పండి వెళ్లి, "మీరు మెంటల్లీ డిసేబుల్డా? మీరు మెంటల్లీ రిటార్డెడా?" సీ అవతల పర్సన్ అది కాంప్రిహెండ్ చేయలేకపోయినా గూడా ఇట్స్ నాట్ గుడ్ టు ఆస్క్ ద అదర్ పర్సన్ లైక్ దట్. అట్లా అడగడం కరెక్ట్ కాదు గదా! సో, క్వెషన్స్‌ని చాలా జాగ్రత్తగా ఫ్రేమ్ చేశారనమాట. మీకెట్లా ఇబ్బందవుతుంది? మీరు ఈ పనులు చేయగలుగుతున్నారా? మీకెలాంటి హెల్ప్ కావాలి? అట్లా అలాంటి క్వెషన్స్ ఫ్రేమ్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. సో, ఈ క్లాస్‌కి ఇంత చాలు. సో, మన యాస్ డిస్కస్డ్ వీడియో ఎండ్‌లో మనం ఎవ్రీ డే ఒక చిన్న బైట్ డిస్కస్ చేద్దాం టు ఫీల్ గుడ్. ఇట్స్ ఎ డైలీ హాబిట్. సో, ఇది 'డియర్ జిందగీ' మూవీలో ఆలియా అండ్ షారుఖ్. సో, ఆలియా భట్‌కి మెన్‌తో ప్రాబ్లమ్ ఉంటది. ప్రాపర్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయలేదు. షీ హాస్ ట్రస్ట్ ఇష్యూస్. వదిలేసి ఎళ్ళిపోతారేమో అన్న భయానికి తినే ముందు వదిలేస్తది. సో, అందుకని మేమెళ్లి మెంటల్ డాక్టర్ అంటే ఈ మెంటలీ ప్రాబ్లమ్స్ ఉన్న డిప్రెషన్‌లో ఉన్న క్యాండిడేట్స్‌ని ట్రీట్ చేసే డాక్టర్ షారుఖ్ ఖాన్ అనమాట. సో, చాలా ట్రావెల్ చేస్తారు. ఆమె చాలా బెటర్ అవుతది. బట్ లాస్ట్‌లో అడుగుతది. చాలా బెటర్ అయింది నా లైఫ్. బట్ స్టిల్ బాయ్స్ ఆర్ ద ప్రాబ్లమ్. ఐ డోంట్ థింక్ నాకు కరెక్ట్ బాయ్ దొరకడు. అసలు పర్ఫెక్ట్ రిలేషన్‌షిప్ అనేది ఉంటదా అని. దెన్ షారుఖ్ చెప్తాడు, అసలు పర్ఫెక్ట్ రిలేషన్‌షిప్ అనేది ఎందుకుండాలి? ఆ! మనం పర్ఫెక్ట్ అని జెప్పేసి మనకి అనుకోని ఒక పర్సన్ నుంచి సినిమాకి తీసుకెళ్ళాలి, మనతో రొమాంటిక్‌గా ఉండాలి, ఫుడ్‌కి తీసుకెళ్ళాలి, మ్యూజిక్ వినాలి అని ఎందుకు అనుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు మా డ్యాడ్‌తో క్రికెట్ చూడడం చాలా ఇష్టం. గాసిప్స్ చేయడానికి నాకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. అలాగే సినిమాలు చూడడానికి హస్బెండ్ ఉన్నాడు. ఐ లవ్ హిస్ కంపెనీ. అలాగే బిర్యానీ తినేటప్పుడు థమ్స్ అప్ పెట్టుకొని 'చిరంజీవి' సినిమాలున్నాయి. ఒక్కొక్క ఎమోషనల్ నీడ్‌కి ఒక్కొక్కటి ఉన్నాయి కదా! వాటితో మనం హ్యాపీగా ఉండొచ్చు. బట్ ఇవన్నీ మనకి ఒకే పర్సన్ నుంచి రావాలి అని కోరుకోవడం అదర్ పర్సన్ అవతల పర్సన్‌ని బర్డెన్ చేయడమే కదా! అంత బర్డెన్ వాళ్ళ మీద పెట్టొచ్చా? కంప్లీట్‌గా ఎమోషనల్ నీడ్స్ మనవి. మనల్ని హ్యాపీ చేయడానికి వాళ్ళకంత బరువు మనం పెడుతున్నాం. అలా పెడితే ఆబ్వియస్‌లీ అదర్ పర్సన్ ఇబ్బంది ఫీల్ అవుతారు గదా! ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఆ రిలేషన్‌షిప్ తెగుతది కదా! అందుకని లైఫ్‌లో చాలా పర్ఫెక్ట్ రిలేషన్‌షిప్స్ ఉంటాయి. ఒక్కటే ఉండాల్సిన అవసరం లేదు. ఒక్కటే రొమాంటిక్‌గా ఉండాల్సిన అవసరం లేదు. మన మిగతా నీడ్స్ అన్నిటికి మిగతా వాళ్ళని తీసుకొని, మనకు కావాల్సిన నీడ్ ఎవరిది వాళ్ళతో చేసేసుకుంటే బెటర్ అని ఆయన సజెషన్ ఇస్తాడు. విచ్ ఐ లైక్డ్ ఇట్. సో దట్ మనం అందరితో టచ్‌లో ఉంటాము. అట్ ది సేమ్ టైమ్ అందరూ హ్యాపీగా ఉంటారు. మనం హ్యాపీగా ఉంటాం. యప్. థాంక్ యూ.